Sir, I thought of calling, sir. Just you came surprisingly. So, sir, thank you, sir. Thank you for coming for this beautiful program, sir, and giving your knowledge about the product. So, అందరూ ఎక్సైట్ గా ఉండాము, sir. సూపర్ సూపర్ తెలుగు. అందరికీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ హరి సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. Over to you, sir. Over to you, sir. థ్యాంక్ యూ హరి సార్, So, వండర్ఫుల్ the ఎంసీ. spotlight is on you, sir. Now. థ్యాంక్ యూ హరి సార్. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్. సార్ సబ్జనకు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చూడ సార్. గుడ్ సార్ ఈవినింగ్ అవసరం సార్. వస్తే మీరు మాట్లాడాల్సి వస్తుంది, కొద్దిగా వీడియో రెడీగా పెట్టుకొని చూడండి మీరు. ఎస్ సార్. ఎస్. రైట్ సార్, అందరూ ఎలా ఉన్నారు? మీనాక్షి మ్యామ్ చాలా డల్లు కనబడతా ఉంది ఫేస్. రైట్, ఆల్వేస్ స్మైల్ ఇస్ గుడ్. ఆల్వేస్ స్మైల్ ఇస్ గుడ్. అండ్ మీనాక్షి గారు, పద్మశ్రీ గారు, అండ్ నరసింహరావు గారు, ఎస్ సంగీత మ్యామ్, బుచ్చిరాములు గారు. సో అందరికైతే హార్ట్లీ వెల్కమ్. సో ఈరోజు అంటే కోటీశ్వర్లు అందరికీ హార్దిక స్వాగతం అని చెప్పబోతా ఉన్నా. ఏమని? కోటీశ్వర్లందరికీ హార్దిక స్వాగతం. సో ఆల్ కరోర్పతీస్, సో హార్ట్లీ వెల్కమ్ ఫర్ టుడేస్ ఎస్పెషల్లీ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ ప్రోగ్రాము ఇది కానీ మీకు క్లియర్గా అర్థమైతే దయచేసి డైరెక్ట్ సెల్లింగ్లో ఎందుకు పీపుల్ ఎన్నో రకాల క్వశ్చన్ మార్క్తో ఉంటారో మీకు కొన్ని క్లియర్ అవుతాయి. సో టయాన్ని వేస్ట్ చేయకోకుండా మనం ఇక టాపిక్లోకి వెళ్దాం. సో ఇప్పుడు చెప్పబోయే టాపిక్ని దయచేసి ఇప్పుడు మీరు ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ తీసుకోవాలి. 100% ప్రోడక్ట్ గురించి మనం నాలెడ్జ్ తీసుకోవాలి. కానీ ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ తీసుకోవాలి అనేటానికి ముందు అసలు ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ దట్ ప్రొడక్ట్, అసలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. చందు, శృతి, మాలా మ్యామ్, హాయ్ మా, మీ డాటర్ చెప్పండి హాయ్. సో ప్రొడక్ట్ అనేది అసలు ఏంటి, ఈ ప్రొడక్ట్ ఏంటిది, ఈ ప్రోడక్ట్ మనకి ఏ రంగం నుంచి మనం తీసుకొచ్చాము, ఈ ప్రోడక్ట్ ఎలా ఉపయోగపడుతుంది, ఈ ప్రోడక్ట్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలంటే మనం ఎవరు, హూ వీఆర్, ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి మనం ఎవరు, అర్థమవుతుంది సార్. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి అరచేతిలో ప్రపంచం ఉంటుంది. వాట్ ఈస్ కాల్ దట్ వరల్డ్. ఎవరికి ఏ డేటా కావాలన్నా ఈరోజు మొబైల్ పట్టుకుంటే టోటల్ డేటా మొత్తం తెలిసిపోతుంది వాళ్ళకి. ఎవ్రీథింగ్ మొబైల్లో దొరుకుతుంది ఈరోజు. వీ కెన్ సెర్చ్ ఎనీథింగ్ ఇన్ గూగుల్. ఎస్ సార్ నో? గూగుల్ నుంచి మనకి ఏం కావాలన్నీ తెలుస్తూ ఉంది. అటువంటప్పుడు మనం ఎవరు అని చెప్పనేది చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. హూ వీఆర్ ప్రమోటింగ్ దిస్ వెల్నెస్ ప్రొడక్ట్. వెల్నెస్ ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేయాలంటే మనం ఎవరు చూడండి సార్, ఒక్కసారి చెప్పండి. ఎవరు మనం అసలు వెల్నెస్ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడానికి? ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎవరు అని ఉంటుంది. ఒక ఫార్మాకి మనం వెళ్తాం. ఒక ఫార్మా పోయిన తర్వాత ఎగ్జాంపుల్ యాజ్ ఎ మెడికల్ షాప్ ఉంటుంది. ఆ మెడికల్ షాప్ ఎవరంటే వాళ్ళు పెట్టొచ్చా? ప్లీజ్ చాట్ చేయండి. మెడికల్ షాప్ ఎవరంటే వాళ్ళు పెట్టరు. దానికి సమ్ డాక్యుమెంటేషన్ కావాలి. మెడికల్ షాప్ పెట్టే వాళ్ళకి సమ్ లైసెన్స్ కావాలి. ఎస్ సార్. కంపల్సరీ లైసెన్స్ కావాలి. వితౌట్ లైసెన్స్ దే డి నాట్ మెడికల్ షాప్ని పెట్టడానికి అవకాశం లేదు, ఇది లైసెన్స్ లేకుండా. కాబట్టి వాళ్ళకి ఫార్మసిస్ట్ అని చెప్పని అంటారు. ఫార్మా నుంచి వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ మెడిసిన్స్ అన్ని వాళ్ళు సేల్ చేస్తూ మిగతా ఉంటారు. సో ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ని మరి సేల్ చేస్తున్నారు, మీరెవరు? క్వశ్చన్ కదా, మీరెవరు? ఇది మనం క్లియర్గా అర్థం చేసుకోకపోతే ఈ రంగంలో మనం ఉండలేము. ఫస్ట్ వీఆర్ వెల్నెస్ ఎంటర్ప్రినర్స్. గుర్తుపెట్టుకోండి, వెల్నెస్ ఎంటర్ప్రినర్స్. సో మనం యాజ్ ఎ డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పనేది దేంట్లో మనం రిజిస్టర్ అయినాం? యాజ్ ఎ వెల్నెస్ రంగంలో మనం రిజిస్టర్ అయ్యాం. కాబట్టి కంపెనీ ఏవైతే డాక్యుమెంటేషన్స్ సబ్మిట్ చేసిందో త్రూ ఆ డాక్యుమెంట్ నుంచి మీకు ఒక డిస్ట్రిబ్యూటర్షిప్ అవకాశం ఇస్తున్నామని చెప్పానంటే మీరు అందరూ వెల్నెస్ ఎంటర్ప్రినర్స్. వెల్నెస్ రంగంలో మీరందరూ యాజ్ ఎ వెల్నెస్ ఎంటర్ప్రినర్. దయచేసి అర్థమండి. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ అన్ ఏ సెగ్మెంట్. ఆ డైరెక్ట్ సెల్లింగ్లో మనం వెల్నెస్. ఆ డైరెక్ట్ సెల్లింగ్లో ఎన్నో ఉన్నాయి.
ఎంతో మంది ఎన్నో రకాల ప్రొడక్ట్స్ బయట సేల్ చేస్తూ ఉన్నారు. చూడ సార్, అర్థమవుతుందా? డైరెక్ట్ సెల్లింగ్లో ఎంతో మంది ఎన్నో రకాల సేల్ చేస్తున్నారు. బట్ మనం కేవలం వెల్నెస్ మాత్రమే ప్రమోట్ చేసుకుంటూ పోతున్నాం, ఆరోగ్యాన్ని మాత్రమే ప్రమోట్ చేసుకుంటూ పోతున్నాం, ఆరోగ్యానికి కావాల్సిన ఆహారాన్ని మాత్రమే మనం ప్రమోట్ చేస్తున్నాం. వీ డిడ్ నాట్ ప్రమోట్, ఇందాక హరీష్ సార్ చెప్పినట్టు, వీ డిడ్ నాట్ ప్రమోట్ ఎనీ ఇల్నెస్, వీ డిడ్ నాట్ ప్రమోట్ ఎనీ ఇల్నెస్, వీ ప్రమోటింగ్ ఏ వెల్నెస్. సో దట్స్ వై వీఆర్ ఏ వెల్నెస్ ఎంటర్ప్రినర్స్. క్లియరా? Yes, sir. సుధీర్ చింతమనేని ఈజ్ ఎ వెల్నెస్ ఎంటర్ప్రినర్. పులి మాధవి వెల్నెస్ ఎంటర్ప్రినర్. డి అనుష గారు వెల్నెస్ ఎంటర్ప్రినర్. పద్మశ్రీ మ్యామ్ ఈజ్ ఎ వెల్నెస్ ఎంటర్ప్రినర్. సంగీత గారు వెల్నెస్ ఎంటర్ప్రినర్. బుచ్చిరాములు గారు వెల్నెస్ ఎంటర్ప్రినర్. క్లియరా? ప్రతి ఒక్కరు ఇక్కడ నందు ఉపేందర్ వెల్నెస్ ఎంటర్ప్రినర్. రేవతి రెడ్డి గారు వెల్నెస్ ఎంటర్ప్రినర్. ప్లీజ్ మైండ్ ఫిక్స్ చేయండి వెల్నెస్ ఎంటర్ప్రినర్, వెల్నెస్ ఎంటర్ప్రినర్, వెల్నెస్ ఎంటర్ప్రినర్ ఫిక్స్ చేయండి. మీకు ఇవన్నీ అర్థమైతేనే వేదామృత్ ప్రౌట్ ఏంటో అర్థమవుతుంది. ఇవన్నీ మీకు అర్థం కాకపోతే, సార్ నేను కిడ్నీకి ప్రాబ్లంకి ఇచ్చాను ఇంకా రిజల్ట్ రాలేదు సార్, సార్ నేను హార్ట్ ప్రాబ్లంకి ఇచ్చాను ఇంకా రిజల్ట్ రాలేదు సార్, సార్ ఐఎమ్ గివింగ్ దిస్ ప్రోడక్ట్ ఇన్ ద హార్ట్ ప్రాబ్లం బట్ రిజల్ట్ ఈస్ నాట్ కమింగ్ సార్. You are giving the kidney problem, heart problem, liver problem, you are giving so much disorders, but the result is not coming, sir. మీరు ఎవరో తెలియకపోతే మీరు అడిగే క్వశ్చన్లు ఇలాగే ఉంటాయి. మీరు ఎవరో తెలియకపోతే మీరు అడిగే క్వశ్చన్స్ మొత్తం ఇవే ఉంటాయి. స్టిల్ లీడర్స్ అనుకునే వాళ్ళు కూడా క్వశ్చన్ వేస్తారు, సార్ ప్రోడక్ట్ రిజల్ట్ వస్తుందా, ప్రోడక్ట్ రిజల్ట్ వస్తుందా, అర్థమవుతుందండి, ప్రోడక్ట్ రిజల్ట్ వస్తుందా. సో వెల్నెస్ ఎంటర్ప్రినర్ ఎవరు, అతను ఏం చెయ్యాలి, వాట్ ఈస్ హిస్ డ్యూటీస్, అతను సమాజానికి ఏం ప్రమోట్ చేయాలి. వెల్నెస్ ఎంటర్ప్రినర్ వాట్ హీ ప్రమోట్, ఏం ప్రమోట్ చేయాలి, సొసైటీకి ఏం ప్రమోట్ చేయాలి చూడ సార్. ಎಸ್ ಸರ್. ಸಾರ್ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ ಅಂತಂದ್ರೆ, ಈಗ ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ సో అలాగనే ఇప్పుడు మీ అందరికి మీరు ఎగ్జైటింగ్ ఉంటే ఒక విషయం చెప్తా, ఒక న్యూస్ చెప్తా. మీరు ప్లీజ్ మీ ఎగ్జైట్మెంట్ చూపిస్తూ ఉంటే కొద్దిగా వీడియో మోడ్లోకి ఇంకా రాగలిగితే ఒక న్యూస్ చెప్తా. ఇప్పుడు మీకు ఏ డాక్యుమెంట్ లేదని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. యాజ్ ఎ డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నాం ఇప్పుడు దాకా, ఏ డైరెక్ట్ సెల్లర్కి పర్సనల్ డాక్యుమెంటేషన్ లేదు. సో అతి తొందరలో వేదామృత్ కొంతమంది సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ రౌండ్ మీ అందరికీ ఇండివిజువల్ లీగల్ అథెంటికేషన్ డాక్యుమెంటేషన్ని అతి తొందరలో మీకు ప్రొవైడ్ చేయబోతుంది. ఇంతవరకు డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో ఏ కంపెనీ కూడా ఈ ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఫస్ట్ టైం వేదామృత్ ఇండివిజువల్గా మిమ్మల్ని ఎవరు కూడా, ఈవెన్ కంపెనీ ఏ విధంగా ఎంత స్ట్రాంగ్ అయితే మిగతా వెళ్ళిపోతూ ఉంటామో అలాగనే యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్కి కూడా ఇండివిజువల్ ఒక డాక్యుమెంటేషన్ వస్తుంది. అథెంటిక్గా మీరు ఇంకా అథెంటిక్గా ప్రొడక్ట్ని బయట సేల్ చేయడానికి. సో దాని వైపు మనం అడుగులు పెడతా ఉన్నాం. అతి తొందరలోనే దానికి సంబంధించి ఒక చిన్న నోటిఫికేషన్ నేను విడుదల చేస్తా. దాంట్లో కొంతమంది ఫస్ట్ రౌండ్ కొంతమందిని సెలెక్ట్ చేసుకొని త్రూ వాళ్ళకి ప్రాపర్ కేవైసీని అన్ని సబ్మిట్ చేయించేసి యాజ్ ఏ లీగల్ అథెంటిక్గా ఒక డాక్యుమెంట్ మీకు రాబోతా ఉంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. డైరెక్ట్ సెల్లింగ్లో మీకు మిగతా చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో ఎన్నో వండర్స్ దీంట్లో రాబోతా ఉన్నాయి. దానికి 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు బైండ్ ఓవర్ అయ్యి వేదామృత్ చేసే ప్రతి పని లీగలైజ్డ్గా మిగతా ఉంటుందని చెప్పడానికి నిదర్శనం రాబోయే రోజుల్లో ఇంకొన్ని మీరు చూడబోతారు. సో విష్ ఆల్ ది బెస్ట్. రైట్, ఈరోజు మళ్ళీ టాపిక్లోకి వచ్చేద్దాం. రైట్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అవునా? వెల్నెస్ ఎంటర్ప్రినర్కి ట్యాగ్ లైన్ ఏంటి అనుకున్నారు? వెల్నెస్ ఎంటర్ప్రినర్ ట్యాగ్ లైన్ ఒకటి ఉంటుందా? ట్యాగ్ లైన్ తెలుసు కదా అందరికీ, ట్యాగ్ లైన్ అంటే తెలుసు కదా. ఆ ట్యాగ్ లైన్ ఒకటి ఉంటుంది. ఏంటి ఆ ట్యాగ్ లైన్? వెల్నెస్ ఎంటర్ప్రినర్కి వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ మీన్స్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, అదే మన ట్యాగ్ లైన్. సో ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ మీకు చెప్తున్నా సార్, దయచేసి అర్థం చేసుకోండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, ఇదే వెల్నెస్ ఎంటర్ప్రినర్ యొక్క ట్యాగ్ లైన్. మన నోట్లోంచి ఏ మాట వచ్చినా ఇట్ ఈస్ ఏ ప్రివెన్షన్ 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 ప్రివెన్షన్, అంతవరకే. వీఆర్ నాట్ ఏ క్వాలిఫైడ్ న్యూరో సర్జన్. బ్రెయిన్ ప్రాబ్లం ఉంది, పక్షవాతం వచ్చింది, మీన్స్ పెరాలసిస్ వచ్చింది, దానికి మందు నా దగ్గర ఉంది అని చెప్పడానికి. వీఆర్ నాట్ ఏ కార్డియాలజిస్ట్.
హార్ట్ ప్రాబ్లం ఉంది, గుండె సమస్య ఉంది, మీ గుండె సమస్యకి మీ గుండెకి నాది భరోసా మనం ఇవ్వలేమండి. ताहिर पाशा जी, आपका हार्ट को मेरा भरोसा बोल के नहीं बोल सकता मैं. कहीं बोलते वेलनेस एंटरप्रेन्योर एज ए प्रिवेंशन पर्पस में रहता. అర్థమవుతుంది సార్. ప్రివెన్షన్ అంటే మనం ఏ ఒక్క డిసీజ్ని డిజార్డర్ని డిక్లేర్ చేయకూడదు. మా దగ్గర మందు ఉంది అని చెప్పని డిక్లేర్ చేయకూడదు. సో ఈ పాయింట్ దయచేసి అందరూ బాగా అర్థం చేసుకోండి. వి డిక్లేర్ దిస్ ఈజ్ ఎ మెడిసిన్. అర్థమవుతుంది సార్. ఇది మెడిసిన్ అని చెప్పినట్టుగా మనం డిక్లేర్ చేయకూడదు. యాజ్ ద వెల్నెస్ ఎంటర్ప్రెన్యూర్ ట్యాగ్ లైన్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో వీ ప్రమోట్ ప్రివెన్షన్ ఓన్లీ. సో ఇక్కడ ఒక చిన్న డిస్కషన్ చేద్దాం. ప్రివెన్షన్ అని చెప్పి అంటున్నాం కదా. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, కొన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి. లివర్ ప్రాబ్లం వచ్చింది, లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతా ఉన్నాయి. ఎస్ ఆర్ నో సార్? అవుతున్నాయి కావట్లేదా? అవుతున్నాయి. సో అలాగనే ఇప్పుడు ప్రివెన్షన్గా ఉండాలి అంటే వాటికంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందా, వాటికంటే తక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందా? ప్లీజ్ చాట్ చేయండి. సార్ ఒకసారి అడగండి మన వాళ్ళని. ಸರ್ ಸರ್ ಮತ್ತೊಮ್ಮೆ చెప్పేస్తాను ಸರ್. ಸಾರ್ ಏನ್ ಹೇಳ್ತಾರೆ, ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಇವತ್ತು ಒಂದು ಸಂತೋಷದ ಸಮಾಚಾರ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಯಾಕಪ್ಪ ಅಂತಂದ್ರೆ ವೆಲ್ನೆಸ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಯಾರು ಕೂಡ ಇದುವರೆಗೂ ಅಥೆಂಟಿಕೇಶನ್ ಲೆಟರ್ ಅಂತದ್ದು ಯಾವ ಕಂಪನಿಯಲ್ಲೂ ಕೊಟ್ಟಿಲ್ಲ. ಐಡಿ ನಂಬರ್ ಮಾತ್ರ ಕೊಟ್ಟಿರ್ತಾರೆ. ನಾನು ಇಂಥ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಐಡಿ ಇಂಡಿಪೆಂಡೆಂಟ್ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟರ್ ಅಂತ ಹೇಳಿರ್ತಾರೆ ಹೊರತುನು ಅಥೆಂಟಿಕೇಶನ್ ಲೆಟರ್ ಯಾವ್ದು ಕಂಪನಿ ಕೂಡ ಕೊಟ್ಟಿಲ್ಲ. ವೆಲ್ನೆಸ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಮ್ಮ ವೇದಾಮೃತ ಸಂಸ್ಥೆ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೆ, ನಮ್ಗೆ ಅಥೆಂಟಿಕೇಶನ್ ಲೆಟರ್ ಕೊಡ್ತಾ ಇದೆ. ರಿಯಲಿ ಇದು ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಒಂದು ಅಮೇಜಿಂಗ್ ಆದಂತ ಒಂದು ವಿಚಾರ ಅಂತ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ ಲೀಡರ್ಸ್. ಅದ್ರ ಜೊತೆಗೆ ಈ ವೆಲ್ನೆಸ್ ಸೆಕ್ಟರ್ ಅಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ಬೇಕಪ್ಪ ಅಂತಂದ್ರೆ, ನಾವು ಪ್ರತಿ ಸಲ ನಾವೇನು ನಮ್ಗೆ ಟ್ಯಾಗ್ ಲೈನ್ ಅನ್ನು ಇರ್ತದೆ, ಏನು ವೆಲ್ನೆಸ್ ಸೆಕ್ಟರ್ ಅಲ್ಲಿ ಏನು ಪ್ರಿವೆನ್ಷನ್ ಈಸ್ ಬೆಟರ್ ದೆನ್ ಕ್ಯೂರ್ ಅಂತ ಈಗ ನಾವ್ ಹೇಳ್ಬೇಕೇ ಹೊರತುನು ನಾವ್ ಯಾವುದೇ ವಸ್ತು ಪ್ರಾಡಕ್ಟ್ ಬಗ್ಗೆ ನಾವು ಇಂಥದೇ ಸಮಸ್ಯೆಗೆ ಅಂತ ಕೊಡುವಂಗಿಲ್ಲ ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಅದೇ ರೀತಿ ಇವತ್ತು ಒಬ್ಬ ಮನುಷ್ಯನ್ಗೆ ಬರುವಂತ ಇವಾಗ ಒಂದು ಹಾರ್ಟ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗ್ಬೋದು, ಬೇರೆ ಒಂದು ಸಮಸ್ಯೆಗಳಿಗಾಗ್ಬೋದು, ನಾವು ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ಹೋದಾಗ ಲಕ್ಷಾಂತರ ರೂಪಾಯಿ ಖರ್ಚು ಮಾಡ್ತೀವಿ. ಬಟ್ ನಾವು ವೆಲ್ನೆಸ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಖರ್ಚು ಮಾಡೋದಕ್ಕೆ ಯೋಚನೆ ಮಾಡ್ತೀವಿ ಅನ್ನೋ ವಿಚಾರನ ಸರ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಸರ್. ఎస్ సార్. సో ఇక్కడ చూడండి, ఏదైనా డిజార్డర్ వచ్చినప్పుడు మనం పెట్టే ఖర్చు కంటే ఆ ఆర్గాన్ డ్యామేజ్ కాకుండా ఉండటానికి కాపాడుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుందంట. అర్థమవుతుంది సార్ అందరికి. ఎందుకని ఇప్పుడు నేను క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ మీరు చూడండి సార్. ఇప్పుడు ఈ క్వశ్చన్ అయితే మీకు అందరికి అర్థమైంది కదా సార్. ఎవరికైనా ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అర్థం కాకపోతే ప్లీజ్ తమ్ముని ఇలా తిప్పి పెట్టండి. అర్థమైతే ఇలా పెట్టండి, అర్థం కాకపోతే ఇలా పెట్టండి. మరోసారి చెప్తాం సార్. మళ్ళీ మీకు చెప్తున్నా, ప్రివెన్షన్ గా రిక్వెస్ట్ సార్ ఫ్రమ్ హిందీ లాంగ్వేజ్ ఆల్సో యూ షుడ్ టెల్ ఇట్. कंपल्सरी सर. सो सब जनों को बोल रहा हूँ सर. अभी हमारा प्रोडक्ट सेक्शन अभी स्टार्ट हो रहा. नेक्स्ट से एवरी वीक एक हिंदी रहता, एज एक प्रोडक्ट सेक्शन कंप्लीट हिंदी में रहता, और एक कंप्लीट कन्नड़ा में रहता, और एक कंप्लीट मलयालम और अदर लैंग्वेजेस में हमारा टोटल ट्रेनिंग सेक्शंस रहता. So first today it is a mix. This is a first program is a mix. Within 2-3 days में आपको टोटल शेड्यूल आ जाता, आपको क्लियर शेड्यूल आ जाता एंटायर वेदामृत का प्रोडक्ट के बारे में. एवरी लैंग्वेज वी प्लान इन 4 लैंग्वेजेस. 4 लैंग्वेजेस में ट्रेनिंग करने के लिए अभी मैं क्या बोल रहा हूँ वही मैटर नेक्स्ट अभी हिंदी में भी आ जाता. उसका भी हमें एक डेट अनाउंस करके कंप्लीट हिंदी में वो बोलने के लिए अब मैं ट्राई करते सर. कई बोले तो आज हिंदी एंड इंग्लिश एंड कन्नड़ा तेलुगु एक ही स्लाइड को 4 लैंग्वेज में कन्वर्ट करना बोले तो इट इज टेक ऑलमोस्ट 2-3 hours टाइम. हरी सर. सो यस सर. अभी नाउ वी आर कनेक्ट दिस प्रोग्राम इन तेलुगु एंड कन्नड़ा. नेक्स्ट इट इज ए चेंज इन कंप्लीट हिंदी एंड अदर लैंग्वेज. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని చెప్పానంటే, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అనారోగ్యం పాలు కాకుండా ఉండాలి అంటే ఆల్రెడీ ఏదైనా ఆర్గాన్ డ్యామేజ్ అయిన వ్యక్తి ఎంతైతే ఖర్చు పెడుతుండో అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాలంట. సో ఇప్పుడు మనం ఎవరినైనా సార్ కొబ్బరి నీళ్ళు తాగండి అని చెప్పానంటే క్వశ్చన్ అర్థం చేసుకోండి.
కొబ్బరి నీళ్ళు తాగండి అని చెప్పానంటే ఏమంటారు? నాకు బాగానే ఉంది, నాకెందుకు? వాకింగ్ చేయండి అని చెప్పానంటే నేను చాలా హెల్తీగా ఉన్నా, నాకెందుకు వాకింగ్? సో ప్రివెన్షన్, హాట్ వాటర్లో ఒక లెమన్ పిండుకొని కొద్దిగా హనీ వేసుకొని తాగండి అని చెప్పారంటే ఐఎమ్ ఫుల్ హెల్దీ, నేను ప్రివెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదంటారు. అవునా కదా సార్? కొంతమంది చూస్తే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా అని చెప్పారంటారు. ఎస్ సార్, నో చెప్తుంటారా లేరా? కానీ ఇక్కడ మనం ఇప్పుడు కొన్ని చూస్తే ఎలా ప్రివెన్షన్ మనం ఉండాలి, ఎందుకు అంత కాస్ట్లీ అవుతుందో మనం చూద్దాం. లాస్ట్ టైం మనం ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాం, ఫస్ట్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్. ఆ ఇంట్రడక్షన్ ప్రోగ్రాంలో అసలు మానవ శరీరం అని చెప్పి అనేది ఎలా తయారవుతుందని చెప్పి మనం అనుకున్నాం. సో వాటిల్లో ఇట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్, వెల్నెస్ ఎంటర్ప్రినర్కి మోస్ట్ ఇంపార్టెంట్ మానవ దేహం అనేది 3 దోషాలతో, త్రిదోషాలతో, వాత పిత్త కఫ అనేటువంటి 3 దోషాలతో అండ్ 7 సప్త ధాతువులతో నిర్మితమైంది. ఏం సార్, దయచేసి గుర్తుపెట్టుకోండి, 3 దోషాలతో వాత పిత్త కఫ అనే 3 దోషాలతో మొదలై 3 దోషాలతో ప్లస్ సప్త ధాతువులతో రస రక్త మాంస మేధ వీర్య మజ్జ అస్థి అనే సప్త ధాతువులతో తయారైంది మన శరీరం. క్లియరా సార్? ఎవరైనా మానవ దేహం ఎలా తయారైంది అని చెప్పానంటే దానికి ఫస్ట్ మనం చెప్పాల్సినటువంటి ఆన్సరు 3 దోషాలు సప్త ధాతువులు. 3 దోషాలు సప్త ధాతువులు. ఈ 3 దోషాలతో సప్త ధాతువులతో మానవ శరీరం నిర్మితమై ఉంది. దీంట్లో ఈ 3 దోషాల్లో మనం చూసాం, వాత అంటే ఆ వాత అనేటువంటి శరీరానికి ఇటు ఆకాశము గాలి, పిత్త వేడి నీళ్లు, కప భూమి వాటర్, వాటి గుణాలని కలిగి ఉంటుంది. దాని అవసరమైతే ఇంకోసారి, ఇంతకుముందు ప్రీవియస్ మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఈ 3 దోషాల గురించి. వీటి యొక్క కలయికతో వాళ్ళ యొక్క శరీరం ఉంటుంది కాబట్టి ఆ దోషాలు ఉంటాయి. ఈ 3 త్రిదోషాలు ప్లస్ 7 ధాతువులు, సప్త ధాతువులు, దీని ద్వారా మన బాడీ తయారై ఉంటుంది. వెల్నెస్ ఎంటర్ప్రినర్స్ కావాల్సింది టోటల్ ఇన్డెప్త్ ఒక ఆర్గాన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కాదు, అసలు ఆ శరీరం ఎలా తయారు అయింది అనేటువంటి నాలెడ్జ్ మనకు సరిపోతుంది. సో ఈ సప్త ధాతువులు ప్లస్ 3 దోషాలు, వీటి ద్వారా మాత్రమే ఇవాళ మానవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఉంటున్నాడా ఉండట్లేదా అని చెప్పనే విషయం అర్థమైపోద్ది. అందుకనే వేల సంవత్సరాల క్రితం నుంచి మన ఋషులు మహర్షులు వాతావరణం మారిన తర్వాత ఆ వ్యక్తి శరీరంలో వచ్చే మార్పుకు తగ్గట్టుగా ఆ టైంలో కషాయం ఇచ్చేవాళ్ళు. అర్థమవుతుంది? వాతావరణం తగ్గట్టుగా శరీరం మారుతూ ఉంటుంది. ఆ శరీరం మారుతున్న దానికి అనుగుణంగా ఆ టైంలో కషాయాన్ని ఇస్తూ వచ్చేవాళ్ళు. అంటే ఆయుర్వేదాన్ని ఆ టైంలో ఆ విధంగా ఇచ్చుకుంటూ మనకు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందని చెప్పానంటే ఈ సప్తధాతువులను ఎవరు పట్టించుకోవట్లేదు, త్రిదోషాలను ఎవరు పట్టించుకోవట్లేదు. దేన్ని పట్టించుకుంటామని చెప్పానంటే సమ్ XYZ మీద చూస్తున్నా, ఓకే ఈ ప్రాబ్లం ఉందా, ఇమీడియట్గా మందు వేసుకోండి, అందరితో దాన్ని క్లోజ్ చేయండి. సింపుల్ చెప్తున్నాను సార్ మీకు ఎగ్జాంపుల్. మీకు ఇప్పుడు తలనొప్పిగా ఉంది అని చెప్పన్నప్పుడు ఆ బ్రెయిన్లో ఎక్కడైతే ఆక్సిజన్, ఆ న్యూరాన్స్ నుంచి ఆక్సిజన్ అందాలో అక్కడ ప్రాపర్ ఆక్సిజన్ అందక అది ప్రాబ్లం అవుతూ ఉంటుంది. దానికి రెమెడీగా మనం సమ్ XYZ అని చెప్పిన క్యాప్సూల్స్ మనం వేసుకున్న తర్వాత ఏమవుతుందని చెప్పానంటే దానికి మధ్య ఉన్న సిగ్నల్ని అది కట్ చేసి అక్కడే ఆ పెయిన్కి రిలీఫ్ ఇస్తుంది. పాయింట్ అర్థమవుతుంది సార్? అక్కడే అది ఆ పెయిన్కి రిలీఫ్ ఇస్తుంది, శాశ్వత పరిష్కారాన్ని చూపించదు, ఉపశమనం మాత్రమే మిగతా ఇస్తూ ఉంటుంది. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిస్టంలో ఈ సప్తధాతువుల్ని త్రిదోషాలని ఎవరు మనం పట్టించుకోవట్లేదు. న్యాచురల్గా ఇప్పుడు ఎన్నైతే ఆర్గాన్స్ పడైపోతున్నాయో, డ్యామేజ్ అవుతున్నాయో, ఫుడ్కి రిలేటెడ్గా మిగతా అవుతా ఉన్నాయో ఆ ఆర్గాన్కి ఉపశమనమే ఇస్తున్నాం మనం. క్లియరా సార్? కానీ యాజ్ ఏ వెల్నెస్ ఎంటర్ప్రినర్ ప్రివెన్షన్నే ఎందుకు తీసుకోవాలి చూడ ಸರ್, ಇದು ಒಕ್ಕటి 2 చెప్పండి, ನೆಕ್ಸ್ಟ್ వెళ్ళిపోతా. ಎಸ್ ಸರ್. ಸಾರ್ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ ಅಂತಂದ್ರೆ ಅವರ ಒಂದು ಕ್ವಶನ್ನೇ ಇವಾಗ ನಮ್ಗೆಲ್ಲ ಒಂಥರ ಕ್ವಶನ್ ಮಾರ್ಕ್ ತರ ಇದೆ. ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ಈ ಪ್ರಿವೆನ್ಷನ್ ಅನ್ನೋದು ಏನಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ
ಒಂದು ಆರ್ಗ್ಯಾನ್ ಮೇಲೆ, ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ನನ್ಗೊಂದು ಆರ್ಗ್ಯಾನ್ಗೆ ಏನಾದ್ರೂ ಒಂದು ಸಮಸ್ಯೆ ಆಗಿದೆ ಅಂತಂದ್ರೆ ಅದನ್ನ ಕಾಪಾಡಿಕೊಳ್ಳೋದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರಿವೆನ್ಷನ್ ಆಗಿ ನಾವು ತಗೊಳ್ಳುವಂತ ಆಹಾರದ ಕಾಸ್ಟ್ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ನಾವು ಆರೋಗ್ಯವಾಗಿರ್ಬೇಕಂತಂದ್ರೆ ಪ್ರಿವೆನ್ಷನ್ ಆಗಿದ್ರೆ ಮಾತ್ರನೇ ಆ ಬಾಡಿಯನ್ನು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಂತ. ಅಂದ್ರೆ ಕಾಸ್ಟ್ ಏನಾಗುತ್ತಪ್ಪ ಅಂತಂದ್ರೆ ನಾವು ಸಮಸ್ಯೆ ಬಂದಾಗ ಏನು ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ಖರ್ಚು ಮಾಡ್ತೀವಿ ಅದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ ಪ್ರಿವೆನ್ಷನ್ ಆಗಿರ್ಬೇಕಾಗಿದ್ರೆ ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ. ಅದೇ ರೀತಿ ಮಾನವನ ದೇಹ ಯಾವ ಒಂದು ನೇಚರ್ ಮೇಲೆ ಸೃಷ್ಟಿ ಆಗಿದೆ ಅಂತಂದ್ರೆ ವಾತ, ಪಿತ್ತ, ಕಫ ಮತ್ತು ಏನು ಸಪ್ತ ಧಾತುಗಳು ಅಂತ ಹೇಳ್ತಾರೆ, ಈ ಎರಡರ ಇದ್ರ ಮೇಲೆ ಮನುಷ್ಯನ ದೇಹ ರಚನೆ ಆಗಿದೆ ಅನ್ನೋ ಒಂದು ವಿಚಾರ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ. ಅದೇ ರೀತಿ ಈ ವಾತ, ಪಿತ್ತ, ಕಫ ಇವಾಗ ಮನುಷ್ಯರ ಮೊದಲು ಏನಾಗಿತ್ತು, ಕಾಲಮಾನಕ್ಕೆ ತಕ್ಕಂಗೆ, ಈಗ ಬೇಸಿಗೆ ಕಾಲ, ಮಳೆಗಾಲ, ಚಳಿಗಾಲ ಕಾಲಕ್ಕೆ ತಕ್ಕಂಗೆ ಈ ಆಯುರ್ವೇದದಲ್ಲಿ ಮೊದಲೆಲ್ಲ ಏನು ಕಷಾಯ ಅನ್ನೋದನ್ನ ಕೊಡ್ತಾ ಇದ್ರು. ಆರ್ಗ್ಯಾನ್ಸ್ಗೆ ಯಾವ ಟೈಮ್ಗೆ ಏನ್ ಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ವಿಚಾರ ಒಂದು ಕಷಾಯದ ರೀತಿಯಲ್ಲಿ ಮನುಷ್ಯ ಕೊಡ್ತಾ ಇದ್ರು. ಇವತ್ತು ನಾವು ಇವತ್ತಿನ ವಾತಾವರಣದಲ್ಲಿ ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಇವು ಎರಡವನ್ನು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ವಾತ, ಪಿತ್ತ, ಕಫ ಅನ್ನೋ ವಿಚಾರವನ್ನು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಮತ್ತೆ ಸಪ್ತಧಾತುಗಳನ್ನು ಬಿಟ್ಟು ಆಗ ಸದ್ಯಕ್ಕೆ ಏನು ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಒಂದು ಸೊಲ್ಯೂಷನ್, ಒಂದು ಸಮಸ್ಯೆ ಬಂದಾಗ, ಈಗ ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಒಂದು ಫೀವರ್ ಬಂತು, ಅದಕ್ಕೆ ಏನ್ ಬೇಕು ಆ ಸದ್ಯದ ಒಂದು నివారణకు మాత్రం మెడిసిన్ తగొల్తా ఇದ್ದಾರೆ ಅಂತ సార్ ಹೇಳ್ತಾರೆ. వండర్ఫుల్ సార్. సో ఇక్కడ మీరు చూడండి, ఈ సప్తధాతులను మనం చూసుకుంటూనే మానవ శరీరంలో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చెప్తాం సెల్, సెల్ నుంచి టిష్యూ, టిష్యూ నుంచి ఆర్గాను, ఆర్గాన్ నుంచి బాడీ. క్లియరా సార్? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సైన్స్ మనం తీసుకుంటే మన బాడీ సెల్తో వస్తుంది, సెల్ నుంచి సెల్ టిష్యూలు తయారవుతుంది, టిష్యూ నుంచి ఆర్గాన్ వస్తుంది, ఆర్గాన్ నుంచి బాడీ సిస్టమ్ తయారవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎపిథెలియనిక్ సెల్ నుంచి ఎపిథెలియనిక్ టిష్యూ తయారైతే దాని నుంచి స్కిన్ తయారయ్యి తర్వాత హ్యూమన్ బాడీ టోటల్ సిస్టమ్ తయారవుతుంది. సేమ్ ఇక్కడ ఆస్టియోసైటిస్ నుంచి స్కెలిటల్ టిష్యూ తయారైపోయి స్కెలిటల్ టిష్యూ నుంచి ఇక్కడ మనకేమవుతుంది, స్కెలిటల్ టిష్యూ నుంచి బోన్ తయారవుతుంది, బోన్ నుంచి స్కెలిటల్ సిస్టమ్ తయారవుతుంది, అస్థి పంజర వ్యవస్థ అనేది తయారవుతుంది. అంటే ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఆస్టియోసైటిస్ అనేది మన శరీరంలో తయారైపోతే, సెల్ తయారైపోతే ఒక అడల్ట్ సెల్, అక్కడ నుంచి స్కెలిటల్ టిష్యూ తయారవుతుంది, దాని తర్వాత బోన్ తయారవుతుంది, దాని తర్వాత టోటల్ ఎంటైర్ స్కెలిటల్ సిస్టమ్ తయారవుతుంది. ఇలా ప్రతి ఆర్గాన్ ఇక్కడ న్యూరాన్ డెవలప్ అయితే న్యూరాన్ టిష్యూ డెవలప్ అయ్యి బ్రెయిన్ డెవలప్ అయ్యి త్రూ ఆ బ్రెయిన్కి ఎంటైర్ న్యూరాన్ సిస్టమ్ మొత్తం, ఎంటైర్ బాడీకి న్యూరాన్ సిస్టమ్ మొత్తం సిగ్నలైజ్ అవుతూ ఉంటుంది. శరీరంలో ఏది తయారు కావాలన్నా ఫస్ట్ ఇక్కడ మనకు కావాల్సింది సెల్. ఆ సెల్ దగ్గర నుంచి టిష్యూ, టిష్యూ నుంచి హార్ట్, ఆర్గాన్, ఆ తర్వాత సర్క్యులేషన్ సిస్టమ్, ఎంటైర్ బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్. అంటే ఇలా ఒక సెల్, సెల్ తర్వాత టిష్యూ, టిష్యూ తర్వాత ఆర్గాను, ఆర్గాన్ తర్వాత బాడీ. దానికే మనకి సెల్యులార్ లెవర్ ఫుడ్ని మనం మిగతా ఇస్తున్నాం. అంటే కణం దగ్గర నుంచి, ఇక్కడ కణం దగ్గర నుంచి ఆ సెల్కి ఎటువంటి ఆహారం కావాలో ఆ ఆహారాన్ని ఇచ్చేవాడే వెల్నెస్ ఎంటర్‌ప్రెన్యూర్. అర్థమవుతుందా సార్? కణం దగ్గర నుంచి ఆహారాన్ని ఇచ్చేవాడు వెల్నెస్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయిపోయిన తర్వాత ఒక ఆర్గాన్కి డ్యామేజ్ అయిపోతే ప్రెసెంట్ ట్రీట్మెంట్ ఏమవుతుందని చెప్పంటే ఆర్గాన్ లెవెల్లో మాత్రమే అవుతుంది. లంగ్స్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం. అర్థమవుతుంది సార్? అంటే ఆర్గాన్ లెవెల్లో మాత్రం ఇప్పుడు మనకి ఏమవుతుంది, కొన్ని రకాల ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి, అది అదృష్టం. కానీ యాజ్ ఎ వెల్నెస్ ఎంటర్‌ప్రెన్యూర్ ఏం చేస్తుంది, ఇక్కడ మనకి టోటల్గా సెల్ లెవెల్ నుంచి, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి, ఇక్కడ నేను గీస్తా ఉన్నాను, ఈ సెల్ లెవెల్ నుంచి ఉన్నటువంటి ప్రాబ్లం ఏందో, ఈ ప్రాబ్లంని, దీనికి కావాల్సినటువంటి ప్రివెన్షన్ని డే 1 నుంచే మనం ఇస్తున్నాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది సార్? ప్రివెన్షన్ పర్పస్లో డే 1 నుంచి మనం ఏం చేస్తున్నాం, సెల్ దగ్గర నుంచి మనం ఆహారం ఇస్తున్నాం. అర్థమవుతుందా? మనం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కనిపించే ఆర్గాన్స్ ఏదైతే మనకు కనిపిస్తున్నాయో, ఈ ఆర్గాన్స్కి మనం డైరెక్ట్గా మందునివ్వట్లేదు. ఈ ఆర్గాన్స్కి డైరెక్ట్గా ఒక మెడిసిన్ ఇవ్వడానికి మనం క్వాలిఫైడ్ కాదు. అర్థమైందా సార్? ఇక్కడ కనిపిస్తున్న ఆర్గాన్స్ ఉన్నాయా ఇప్పుడు,
ఈ ఆర్గాన్స్ అన్నిటికీ డైరెక్ట్గా మెడిసిన్ ఇవ్వాలి అని చెప్పానంటే అది క్వాలిఫైడ్ డాక్టర్ అయ్యే ఉండాలి కదా. పాయింట్ అర్థమవుతుందా మీకు? వాటికి మందు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? బ్రెయిన్కి ఎవరు ఇవ్వాలి? కిడ్నీకి ఎవరు ఇవ్వాలి? డాక్టర్ 100% దానికంటే ఒక స్పెషలిస్ట్ ఉంటాడు, వాళ్ళు మాత్రమే ఇవ్వాలి వాటికి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అక్కడ పోయిన తర్వాత, సార్ మీ హార్ట్ ప్రాబ్లం ఉందా, నా దగ్గర మందు ఉంది అంటున్నాం. ఇట్స్ రాంగ్. హార్ట్ ప్రాబ్లంకి మీరు ఎలా మందును కనిపెడతారు? అప్పుడు వాళ్ళు మాత్రమే వాడాలి కదా, అందరూ వాడకూడదు కదా. బ్రెయిన్ ప్రాబ్లం మా దగ్గర ఉంది, కిడ్నీ ప్రాబ్లం మా దగ్గర ఉంది కాదు సార్. వాటన్నిటికీ సపోర్ట్ అయ్యేలాగా, వాటికి సెల్యులార్ లెవెల్లోంచి సపోర్ట్ అయ్యేలాగా, ఇక్కడ వాటన్నిటికీ సపోర్ట్ అయ్యేలాగా, వాటి మూలం దగ్గర నుంచి సపోర్ట్ అయ్యేటువంటి ఆహారం మన దగ్గర ఉంది. కాబట్టే ఈ ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు, ఎగ్జాంపుల్ మన ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు ఒకళ్ళకి కిడ్నీ రిజల్ట్ వస్తుంది, ఒకళ్ళకి డయాబెటిక్ రిజల్ట్ వస్తుంది, ఒకటి హార్ట్కి వస్తుంది, ఒకళ్ళకి స్కిన్కి వస్తుంది, ఒకళ్ళకి బ్రెయిన్కి వస్తుంది. ఇలా డిఫరెంట్ ఆఫ్ డిజార్డర్స్కి వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది. కారణం ఏంటి? ఇక్కడ మనం ఫుడ్ ఇస్తున్నాం, సెల్యులర్ లెవెల్లో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి అక్కడ రిజల్ట్ వస్తుంది. కేవలం ఒకదాని మీద మాత్రమే మనం ఫోకస్ చేశాము అని చెప్పానంటే, మనం స్పెషలిస్టులు అయితే మాత్రమే ఫోకస్ చేయాలి. దానికి సపరేట్ న్యూరాలజిస్ట్ అనే ఒక డిపార్ట్మెంట్ పెట్టుకోవాలి, ఆర్థోపెడిక్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ పెట్టుకోవాలి, పెడియాట్రిక్ అని ఒక డిపార్ట్మెంట్ పెట్టుకోవాలి. అర్థమవుతుందా సార్? సో దయచేసి వెల్నెస్ ఎంటర్ప్రినర్ వి ఫోకస్ ఇన్ కంప్లీట్ ప్రివెన్షన్ మోడ్. చూడ ಸರ್ ఒకసారి చెప్పండి. ಸಾರು ಹೇಳ್ತಾರಂತ ವಿಚಾರ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, ಮಾನವನ ಬಾಡಿ ದೇಹ ಅಂತ ಏನ್ ಹೇಳ್ತೀವಿ ಯಾವ ರೀತಿ ತಯಾರಾಗಿದೆ ಅಂದ್ರೆ, ಸೆಲ್ಸ್ ಜೀವಕೋಶಗಳು ಮೊದಲಿಂದ ಜೀವಕೋಶಗಳಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ, ಅದೊಂದು ಅಂಗಾಂಶ ಆಗಿ ಪರಿವರ್ತನೆ ಆಗ್ತದೆ, ಅಂಗಾಂಶ ಆದ್ಮೇಲೆ ಏನು ಅಂಗವಾಗಿ ಪರಿಣಾಮ ಆಗ್ತದೆ, ಆಮೇಲೆ ದೇಹ ಅಂದ್ರೆ ಸೆಲ್ಸ್ ಇಂದ ಟಿಶ್ಯೂ ಇಂದ ಆರ್ಗನ್ ಇಂದ ಬಾಡಿ ಅನ್ನೋದು ಏನಾಗುತ್ತೆ, ಮಾನವನ ದೇಹ ಒಂದು ಬಾಡಿ ಅಂಗರಚನೆ ಅನ್ನೋದು ಆಗ್ತದೆ. ಈ ಅಂಗರಚನೆ ಆದ್ಮೇಲೆ ಏನಾಗುತ್ತೆ, ಏನು ಬ್ಲಡ್ ಸರ್ಕ್ಯುಲೇಷನ್ ಸಿಸ್ಟಮ್ ಅಂತ ಒಂದು ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ, ಅದನ್ನ ಮಾನವನ ದೇಹದ ಪ್ರಕ್ರಿಯೆ ಅಂತ ಹೇಳ್ಬೋದು ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ. ಆದ್ರೆ ನಾವ್ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ನಾವು ವೆಲ್ನೆಸ್ ಎಂಟರ್ಪ್ರೈನರ್ ಆಗಿ ಯಾವುದೇ ಒಂದು ನಾವು ಪ್ರಾಡಕ್ಟ್ ಕೊಡ್ತಾ ಇದೀವಿ, ಅದನ್ನ ಒಂದು ಆರ್ಗಾನ್ ಮೇಲೆ ಸಮಸ್ಯೆ ಅಂತ ಕೊಡಂಗಿಲ್ಲ. ನಾವ್ ಏನಾದ್ರೂ ಸೆಲ್ಯುಲಾರ್ ಲೆವೆಲ್ ಅಲ್ಲಿ ಅದಕ್ಕೆ ಫುಡ್ ಆಗಿ ನಾವು ಕೊಡ್ತಾ ಇದೀವಿ, ಅದನ್ನ ನಾವು ಯಾರು ಸೆಲ್ ಮೇಲೆ ಕೊಡ್ತಕ್ಕಂತ ಫುಡ್ ಕೊಡ್ತಾ ಇದೀವಿ, ನಾವು ನಮ್ಮನ್ನ ವೆಲ್ನೆಸ್ ಎಂಟರ್ಪ್ರೈನರ್ ಅಂತ ಎಲ್ರು ಕರಿತಾ ಇದಾರೆ. ಆದ್ರೆ ನಾವೇನಾದ್ರೂ ಒಂದು ಆರ್ಗಾನ್ ಮೇಲೆ ಏನಾದ್ರೂ ಒಂದು ಅಂಗಕ್ಕೆ ಅಂತ ನಾವೇನು ಕೊಡೋದಾದ್ರೆ, ನಾವೇನ್ ಡಾಕ್ಟರ್ ಅಲ್ಲ, ಅವ್ರು ಡಾಕ್ಟರ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಒಂದು ಆರ್ಗಾನ್ ಮಾತ್ರ ಕೊಡ್ತಾರೆ. ನಾವ್ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ, ನಾವು ಸೆಲ್ಸ್ ಗೆ ಸಪೋರ್ಟ್ ಆಗುವಂತ ಆಹಾರನ ಕೊಡ್ತಾ ಇದ್ವಿ. ಆದ್ದರಿಂದ ನಾವ್ ವೆಲ್ನೆಸ್ ಎಂಟರ್ಪ್ರೈನರ್ ಅಂತ ನಾವ್ ಹೇಳ್ಕೋಬಹುದು. ಯಾವುದೇ ಕಾಯಿಲೆಗಂತ ಕೊಡಂಗಿಲ್ಲ, ಇಂತ ಅಂಗ ಅಂತ ಹೇಳೋಂಗಿಲ್ಲ. ಟೋಟಲಿ ನಾವು ಸೆಲ್ಯುಲಾರ್ ಅಂದ್ರೆ ಜೀವಕೋಶಗಳಿಗೆ ಮಾತ್ರ ನಾವು ಫುಡ್ ಸಪ್ಲಿಮೆಂಟ್ ಕೊಡ್ತಾ ಇದೀವಿ ಅಂತ ನಾವು ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ಹೇಳ್ಬೇಕಾಗುತ್ತೆ. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఆర్గాన్ నేను మీకు చెప్పాను, కోటీశ్వర్లందరికీ గుడ్ ఈవినింగ్ అని చెప్పని. సో రియల్లీ ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ఆర్గాన్ దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అని చెప్పనేది చూస్తే, ఒక ఆర్గాన్ యొక్క వాల్యూ అంటే మీ ఆర్గాన్ యొక్క వాల్యూ ఎంతో మీకు తెలియాలి. అప్పుడు దాన్ని మనం ఆ విలువకు తగ్గట్టుగా దాన్ని మనం కాపాడుకుంటాం. ఎస్ సార్, నో హరీష్ సార్? ఎస్ సార్, ఎస్ సార్. సో ఇక్కడ మీరు చూడండి, హార్ట్ ఎంత ఉంటుంది మనకి, 250 నుంచి 350 గ్రామ్స్ ఉంటుంది. సో దాని యొక్క వాల్యూ ఎంత ఉందంట, 1.6 మిలియన్ ఉందంట. దాని 1.6 మిలియన్, $1.6 మిలియన్ కాస్ట్. ఎంత అండి? $1.6 మిలియన్. $1 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి 85 to 90 రూపీస్ ఉంది. $1.6 మిలియన్ అని చెప్పానంటే అంటే అంత వాల్యూ ఉన్నది ఎవరి హార్ట్కి? మీదే. ఇక్కడ ఎవరు? సుధీర్ బుచ్చిరాములు గారు, మీ గుండెకున్న వాల్యూ అది. అర్థమైంది సార్? $1.6 మిలియన్ అని చెప్పానంటే లెక్కేయండి ఒకసారి, కాలిక్యులేషన్ అన్నారు. మీ కాలిక్యులేటర్ పనిచేయదు అది. అర్థమైంది సార్? అంత వాల్యూ, అన్ని కోట్ల రూపాయల వాల్యూ అనేది ఆ గుండెకు ఉంది. దాన్ని ఎవరు మనం అంత ఈజీగా రీప్లేస్ చేయలేము, ఎక్కడ దొరకదు.
సేమ్ లేకే లంగ్స్, ఇక్కడ చూడండి, లంగ్స్ ఊపిరితిత్తులు, అవి 1 kg నుంచి 1.3 kg మాత్రమే ఉంటాయంట. 1 నుంచి 1.3 kgలు మాత్రమే ఉంటాయంట లంగ్స్. దాని యొక్క వాల్యూ కూడా $1.2 మిలియన్ కాస్ట్. $1.2 మిలియన్. ఎవరి సార్? లంగ్స్, ఊపిరితిత్తులు. ఊదేస్తాం మనం వాటిని. ఏం చేస్తున్నాం? అదే ఊపిరితిత్తుల్ని ఊదేస్తున్నాం. ఎంత కాస్ట్లీ ఆర్గాను, ఎక్కడంటే అక్కడ మార్కెట్లో దొరికే ఆర్గాన్ కాదు అది. అర్థమైంది సార్? ఎక్కడంటే అక్కడ చదువులో సార్ సమజోరాకా, ఎక్కడంటే అక్కడ మార్కెట్లో దొరికే ఆర్గాన్ కాదు అది. కానీ ఆ ఆర్గాన్ని ఏం చేస్తున్నాం మనం? ఎలా కాపాడుకుంటున్నాం? కొంతమంది దమ్ము మీద దమ్ము లాగేస్తూ ఉంటారు, దమ్ము మీద దమ్ము లాగేస్తూ ఉంటారు, దాన్ని మంచి ఫుల్గా నింపి బయటకు వదిలేస్తూ ఉంటారు. అర్థమవుతుందా సార్? తెలియదు మన ఆర్గాన్ యొక్క వాల్యూ మన దగ్గర $1.2 మిలియన్ అంటే లెక్క. లివర్ వెయిట్ 1.4 నుంచి 1.6 kgs ఉంటుంది మన లివరు. $850,000 అది. $850,000 సార్, $850,000 అది. అంత కాస్ట్లీ ఉంటుందంట లివర్. అండ్ ఆల్సో ఇవేంటి సరే, ఐడియా ఉందా? ఇవి ఎప్పుడైనా చూసారా? ఎవరికైనా దయచేసి ఐడియా ఉంటే మాత్రం చాట్ చేయండి. ఏంటో ఇవి? కిడ్నీలు సార్. నేను వాళ్ళకి చాట్ చేయను సార్, మేము డైరెక్ట్ చెప్పలే నేను. చూడదు సార్, చాలా మందికి అయ్యి మనవి కావనుకుంటారు. అయ్యి సార్ మన కిడ్నీలే. అర్థమైంది సార్? ఎంటైర్ బాడీ మొత్తాన్ని టోటల్ డీటాక్స్ చేయటంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి కిడ్నీస్. ఆ కిడ్నీ వెయిట్ మనకి ఎంత కనబడుతుంది? 300 grams. ఈచ్ వన్ ఈజ్ 150 grams అంట. 150 గ్రాములు మాత్రమే ఉంటుందంట అది. 150 గ్రాములు ఉండే కిడ్నీ $400,000 కాస్ట్ అంట. ఏంటి సార్? $400,000 కాస్ట్. దాదాపు 3.5 కోట్లు. సో అంటే ఇంత కాస్ట్లీ ఆర్గాను, ఆ ఆర్గాన్ని మనం ఏమనుకుంటామని చెప్పానంటే అది మనకు సంబంధించింది కాదు అని చెప్పని ఏ గడ్డి గాథ మొత్తం లోన పడేస్తూ ఉంటాం. టోటల్గా ప్రతి ఒక్క గడ్డి గాథ లోన పడేస్తూ ఉంటాం. తప్పుకు అనుకోమాకండి, ఎందుకంటే దానికి మళ్ళీ సెట్ చేసుకోవాలంటే మన వల్ల కాదు. 150 గ్రాములే అది ఉండేది సార్. 150 grams అంటే ఇంత ఉంది, సగం పైన సగం పనిచేస్తుందని కాదు. ఉండేది 150 గ్రామ్సే. ఆ 150 గ్రామ్ ఉన్న దాని లైఫ్ టైం వరకు ఎంత కాపాడుకోవాలి? మనం ఎలా కాపాడుకోవాలి? ఏ విధంగా చేయాలి ఆర్గాన్ని? సేమ్ లైక్ అస్ ఇది. ఐడియా ఉందా ఈ ఆర్గాన్ ఏమైనా? ఇక్కడ మీకు ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంది, కిడ్నీల పైన కనిపిస్తూ ఉంది మీకు. అది కనిపిస్తుందా సార్ అందరికీ? ప్లీజ్ తెలిసిన వాళ్ళు చాట్ చేయండి, ఎందుకంటే తెలియాలి కదా. కొన్ని మేజర్ ఇంపార్టెంట్ ఉన్న ఆర్గాన్ కూడా ఏడుందో తెలియాలి కదా మనకి. ఏంటి తెలుసు ఈ ఆర్గాన్? ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథి. ఏమిటి? క్లోమ గ్రంథి. ఎంత ఉంది అది? 80 నుంచి 100 గ్రామ్సే. 80 నుంచి 100 గ్రాములే ఉంది. $350,000. $350,000. ఏది? ఆ ప్యాంక్రియాస్. ఆ 80 నుంచి 100 గ్రాములు ఉన్నటువంటి ఆ ప్యాంక్రియాస్ ఒక్కసారి మొరాయించింది అనుకోండి, నేను పని చేయను అని చెప్పి అన్నదనుకోండి, మీకు క్లియర్ చెప్తున్నా, జీవితాంతం మెడిసిన్ తీసుకోవాలి. జీవితాంతం మందులు తీసుకోవాలి మనం. అర్థమవుతుంది సార్? లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాల్సిందే. ఎంత? 80 grams. మన ఆయుష్ ఎంత సార్? నేను 100 సంవత్సరాలు బతకాలి. చూడ సార్, ఉంటుందా లేదా? నేను 100 సంవత్సరాలు బతకాలి అంటాం. 100 years బతకాలి. 100 సంవత్సరాలు. ఇంకా అవకాశం దొరికితే 150 సంవత్సరాలు.
ఇంకొద్దిగా అవకాశం దొరికితే 150 ఇయర్స్ మన లైఫ్ స్పాన్ దేవుడు అవకాశం ఇస్తే 150 ఇయర్స్ ఉంటానికైనా ఓకే. ఇంకా మనం బాగా తపస్సు చేసి మిగతా అయిపోయి ఇంకొద్దిగా అవకాశం దొరికిందంటే సార్ ఇంకొద్దిగా పెంచండి, 200 ఇయర్స్ అయినా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాం. 200 ఇయర్స్ అయినా అడ్జస్ట్ అయిపోతాం. అంటే ఇంత లైఫ్ స్పాన్ కావాలి మనకి. వి వాంట్ దట్ మచ్ ఆఫ్ లైఫ్ స్పాన్. బట్ 80 గ్రామ్స్ 80 గ్రాములు ఉన్నటువంటి ప్యాంక్రియాస్ని మాత్రం ఒక తుఫాన్ వచ్చేలా చేస్తాం దానికి మనం. ఆ 80 గ్రామ్స్ తుఫాన్ ఆ ప్యాంక్రియాస్ ఏం చేస్తున్నాం మనం? పాయింట్ అర్థమవుతుంది సార్? అంటే ఆ 80 గ్రాములు ఉన్న ఆ ప్యాంక్రియాస్ మన తాత ముత్తాల టైంలో వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలే, అందుకని 100 ఇయర్స్ హ్యాపీగా బతికారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది? బోర్న్ బేబీకే ప్రాబ్లం. అది డయాబెటిక్ దేని ద్వారా వస్తుంది సార్? అదే కదా, ప్యాంక్రియాసే కదా. బోర్న్ బేబీకి డయాబెటిక్, ఇన్సులిన్. ఏంది ఆ కర్మ? అంటే జీవితాంతం ఇప్పుడు మెడిసిన్తో బతకాలి కదా పాప, అవునా కదా సార్? జీవితాంతం మెడిసిన్ తినాలి కదా. ఇప్పుడు ఏంటి ఆ ప్రాబ్లం? ఎందుకు ఆ 80 గ్రాముల ఆర్గాన్ కాపాడుకోలేకపోతున్నాం? చూడ సార్, ఒకసారి 4 ఎక్స్ప్లెయిన్ చేయండి, మనం ಮುಂದಕ್ಕೆ వెళ్దాం. ಲೀಡರ್ ಸಾರ್ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನಮ್ಮ ಆರ್ಗ್ಯಾನ್, ನಮ್ಮ ಅಂಗಾಂಶಗಳಿಗೆ ನಾವು ಆರ್ಗ್ಯಾನ್, ಅಂಗ ಅಂತ ಏನ್ ಹೇಳ್ತೀವಿ, ಅದಕ್ಕೆ ಏನ್ ವ್ಯಾಲ್ಯೂ ಇದೆ ಅನ್ನೋದನ್ನ ವಿಚಾರವಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ನಾವ್ ಇದನ್ನ ಕ್ಯಾಲ್ಕುಲೇಷನ್ ಅಲ್ಲಿ ತಗೊಂಡಾಗ ಹಾರ್ಟ್ ಅನ್ನೋದು 250ರಿಂದ 300 ಗ್ರಾಮ್ ಏನಿರುತ್ತೆ, ಅದರ ವ್ಯಾಲ್ಯೂ $1.6 ಮಿಲಿಯನ್ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ಒಬ್ಬ ಮನುಷ್ಯನ ಆರ್ಗಾನ್ ವ್ಯಾಲ್ಯೂ ಬೆಲೆ ಕಟ್ಟಕ್ ಆಗಲ್ಲ ಅಂತಾನೆ ಹೇಳ್ಬೋದು. ಅದೇ ರೀತಿ ಒಂದು ಆರ್ಗಾನ್ ಆದ್ಮೇಲೆ ಒಂದು ಲಂಗ್ಸ್, ಇನ್ನು ಶ್ವಾಸಕೋಶಗಳು ಅಂತ ಏನ್ ಹೇಳ್ತೀವಿ, ಅದಾಗ್ಬೋದು $1.2 ಮಿಲಿಯನ್ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ. ಅದೇ ರೀತಿ ಲಿವರ್ ಏನು $850,000 ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ಕಿಡ್ನಿದು 300 ಗ್ರಾಮ್, ಅಂದ್ರೆ 2 ಸೇರಿ 300 ಗ್ರಾಮ್ ಇರ್ತದೆ. ಒಂದು ಕಿಡ್ನಿ ತಗೊಂಡಾಗ 150 ಗ್ರಾಮ್ ಇರ್ತದೆ. ಅದರ ವ್ಯಾಲ್ಯೂ ಏನು ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಪ್ಯಾಂಕ್ರಿಯಾಸಸ್, ಕ್ರೋಮೋಜಿರ್ಕ ಗ್ರಂಥಿ ಅಂತ ಏನ್ ಹೇಳ್ತೀವಿ, ಮುಖ್ಯವಾಗಿ ಈ ಒಂದು ಆರ್ಗನ್ ನ ವ್ಯಾಲ್ಯೂ ಅನ್ನೋದು $350,000 ಅಂತ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಯಾಕೆ ಈ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾ ಇದಾರೆ ಅಂತಂದ್ರೆ, ನಾವ್ ಇದನ್ನ ಪ್ರಿವೆನ್ಷನ್ ಆಗಿ ನಾವ್ ಇದನ್ನ ಕ್ಯೂರ್ ಮಾಡೋದ್ರಿಂದ ನಮ್ಗೆ ಎಷ್ಟು ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ. ನಾವು ಇದಕ್ಕೆ ನಾವು ವ್ಯಾಲ್ಯೂ ಅನ್ನೋದನ್ನ ನಾವು ಕೊಡ್ತಾ ಇಲ್ಲ. ಇವತ್ತು ಪ್ಯಾಂಕ್ರಿಯಾಸಸ್ ಒಂದು ಕೆಲಸ ಮಾಡಿಲ್ಲ ಅಂತಾರೆ ಮನುಷ್ಯನಿಗೆ ಶುಗರ್ ಬರೋದು. ಕ್ರೋಮೋಜೋರಿಕ ಗ್ರಂಥಿಗಳು ಅಂತ ಏನ್ ಹೇಳ್ತೀವಿ, ನಾವು ಅದನ್ನ ನಾವು ಕಾಪಾಡ್ಕೊಳ್ದೆ ಹೋದ್ರೆ ನಾವೇನಾಗುತ್ತೆ, ಶುಗರ್ ಅನ್ನೋದು ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ. ಸಣ್ಣ ವಯಸ್ಸಿಗೆ, ಮೊದಲಿಗೆಲ್ಲ ನಮ್ಮ ಹಿರಿಕರಿಗೆ 100 ವರ್ಷ ಆದ್ರೂ ಶುಗರ್ ಅನ್ನೋದು ಅವ್ರಿಗೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ. ಇವತ್ತು ಸಣ್ಣ ಮಕ್ಕಳಿಗೆ ಕೂಡ ಶುಗರ್ ಅನ್ನೋದು ಬರ್ತಾ ಇದೆ. ಕಾರಣ ಏನು ಅಂತಂದ್ರೆ, ನಾವು ಆ ಪ್ಯಾಂಕ್ರಿಯಾಸಸ್ ಮೇಲೆ ಆಗ್ತಕ್ಕಂತ, ಅಂದ್ರೆ ನಾವು ತಗೊಳ್ಳುವಂತ ಆಹಾರ ಪದ್ಧತಿ ಏನಿದೆ, ಮತ್ತೆ ಶ್ವಾಸಕೋಶಗಳ ವಿಚಾರಕ್ಕೆ ಬಂದಾಗ ಸ್ಮೋಕ್ ಮಾಡೋದ್ರಿಂದ ಆಗ್ಬೋದು. ಶ್ವಾಸಕೋಶಗಳನ್ನ ಇವತ್ತು ಅಷ್ಟು ಕೋಟ್ಯಾಂತರ ವ್ಯಾಲ್ಯೂ ಇರ್ತಕ್ಕಂಥ ಶ್ವಾಸಕೋಶಗಳನ್ನ ಸ್ಮೋಕ್ ಮಾಡೋದ್ರಿಂದ ಹಾಳು ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದೀವಿ. ಮತ್ತೆ ಚಿಕ್ಕಾಪಟ್ಟೆ ತಿಂಡಿಗಳನ್ನ ತಿಂದು ನಮ್ಮ ಪ್ಯಾಂಕ್ರಿಯಾಸಸ್ ನ ಹಾಳು ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದೀವಿ. ಇದರ ವ್ಯಾಲ್ಯೂನ ನಾವು ಕಟ್ಟಕ್ ಆಗಲ್ಲ ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾರೆ. ಎಸ್ ಸರ್, ಸೇಮ್ ಈಸ್ ಅವರ್ ಎಂಟೈರ್ డైజెషన్ ట్రాక్. దాని 1.5 kgs మిగతా ఉంటుంది. టోటల్ 1.2 మిలియన్ కాస్ట్. ఏంటి సార్ డైజెషన్ ట్రాక్? రియల్లీ ఈ స్మాల్ ఇంటెన్సిటీ ఆర్ బిగ్ ఇంటెన్సిటీ చూసుకుంటే మనం టోటల్గా అసలు ఎటువంటి ఆహారం మనం వేస్తాం చూడ సార్. లోపల మిడ్ నైట్ బిర్యానీ దగ్గర పోతే, ఎర్లీ మార్నింగ్ బిర్యానీ దగ్గర నుంచి, మిడ్ నైట్ బిర్యానీల దగ్గర నుంచి ఏం ఫుడ్ కావాలో ప్రతి ఒక్క ఫుడ్ మనం దీంట్లో వేస్తూ ఉన్నాం. కానీ ఆ డైజెషన్ ట్రాక్ మొత్తం దాన్ని సెట్ చేయడానికి, ఈ డైజెషన్ ట్రాక్ సేమ్ ఏ ప్రాబ్లం లేకోకుండా మనకి ఎన్ని సంవత్సరాలు ఉండాలి? మీరు ఎంతైతే లైఫ్ స్పాన్ అనుకుంటారో అన్ని ఇయర్స్ ఉండాలి. 1.5 kg. దిస్ ఈజ్ రియల్లీ అమేజింగ్ సార్. బోన్ మ్యారో ఇక్కడ మీరు చూడండి ఎంత ఉంటుందని చెప్పారంటే, యాక్చువల్గా ఎంటైర్ మన స్కెలిటల్ సిస్టమ్ యొక్క వెయిట్ అక్కడ మనం చూపించాం 10 to 12 kgs అని చెప్పని. కానీ ఆ బోన్ మ్యారో ఎంత ఉంటుంది? చాలా కొద్దిగా లిమిటెడ్ బోన్ మ్యారో మనం తీసుకుంటాం. దాని కాస్ట్ కూడా చూడండి ఇక్కడ $800,000. $800,000 ఇక్కడ ఉంటుంది దాని యొక్క బోన్ మ్యారో. పక్క తెలంగాణలో నల్లిబొక్క అంటారు, అంతేనా సార్ రాములు గారు? అదే కదా, అది కంపల్సరీగా ఉండాల్సిందే కదా. అది అవుతుందని చెప్పంటే కంపల్సరీగా ఇది ఉండాల్సిందే.
దీని మీద మొన్న ఒక బలగమైన సినిమా కూడా తీశారు, డైరెక్ట్గా ఒక సినిమానే తీశారు దాని మీద. అంటే అంత వాల్యూ ఉంది బోన్ మ్యారో. ఎంత? $800,000 బోన్ మ్యారో. ఇంకా ఇక్కడ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఒకటి కార్నియా ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఎక్కడైతే మార్క్ పెడుతున్నా ఈ ఒక చిన్న పార్టే. కార్నియా మీన్స్ టోటల్ కన్ను మొత్తం కాదండి. ఇక్కడ మీకు లైన్ కనిపిస్తుంది ఇప్పుడు, ఇక్కడ ఈ పార్ట్ మాత్రమే కార్నియా. ఎంటైర్ హ్యూమన్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కానటువంటి ఒకే ఒక పార్ట్ ఇది. ఎంటైర్ మానవ దేహంలో బ్లడ్ సర్క్యులేషన్ కానటువంటి ఒకే ఒక పార్ట్ కార్నియా. ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్న తెల్లది, అర్థమవుతుందా? హై కాస్ట్లీ. ఇక్కడ చూడండి, కేవలం అది ఎంత ఉంటుంది? ఒక 50 నుంచి 0.50 to 0.56 mm. అంటే దాని యొక్క మందం చాలా పేపర్ అంత పల్చగా ఉంటుంది. దాని కాస్ట్ ఎంత ఉంది అక్కడ? $30,000 సార్. $30,000. $30,000 అని చెప్పానంటే ఒక్కసారి కౌంట్ చేసి చూడండి, మళ్ళీ చెప్తా ఉన్నా ఎంత హై వాల్యూ ఉంది దీనికి. కంటికి దాదాపుగా 10 లక్షల కలర్స్ చూస్తుంటది. గుర్తుపెట్టుకోండి, ఎన్ని? 10 లక్షల కలర్లు. యూనివర్స్ మొత్తంలో మీ కళ్ళు, ఇప్పుడు మీరు పెట్టుకున్న కళ్ళు యూనివర్స్ మొత్తంలో 10 లక్షల కలర్స్ని డిటెక్ట్ చేస్తుంటది, తెలుసా? చెక్ చేయండి నేను చెప్పే మాటని. 10 లక్షల కలర్స్ని. ఎక్కడ దొరికిద్ది సార్ మనకి అటువంటి వండర్ఫుల్ ఆ ఆర్గాన్, ఆ వెపన్ ఎక్కడ దొరికిద్ది? 10 లక్షల కలర్స్ని డిటెక్ట్ చేయటువంటి చిన్న విషయమా యూనివర్సల్ మొత్తం మీద? 2 మిలియన్ వర్కింగ్ పార్ట్స్ ఉంటాయంట దాంట్లో. ఎన్ని మిలియన్లు? 2 మిలియన్ వర్కింగ్ పార్ట్స్. అది ఒక లైట్ అని చెప్పి అనుకుంటే 2 మిలియన్ పీపుల్ ఆ క్రాంతి వచ్చేలాగా పనిచేస్తూ ఉంటారు దాని లోపల. మరి అటువంటి ఆర్గాన్ని ఇవాళ మనం ఏం చేస్తూ ఉన్నాం? ఉదయం పూట లేచిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నైట్ పనుకునేంత వరకు కంప్లీట్ స్క్రీనింగే ఉంటున్నాం. కంప్లీట్ దానికి స్ట్రెస్ వేస్తున్నాం. ఒక్కసారి కూడా దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ అంటే ఏంటో కూడా ఎవరు తెలియదు. ఎప్పుడైనా కళ్ళు మంట పడుతున్నాయి సార్ అంటే ఐ డ్రాప్స్ వేస్తారండి, అట్లా సంతోషపడని చెప్పని. నేను నరసింహరావు గారు అంతేనా? బాగా ఎప్పుడైనా కళ్ళు మంట పడుతున్నాయని చెప్పిన ఆడికి పోతే 2 ఐ డ్రాప్ తీసుకొని కూల్ 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 అని చెప్పని 2 డ్రాప్స్ అట్లా వేసేస్తాం అంతే. కానీ నువ్వు ఎంజాయ్ చేసే 2 డ్రాప్స్తో మళ్ళీ నాకు 10 లక్షల కలర్స్ని చూపించు అని. ఆలోచించండి సార్. ఆర్గాన్ ఒక్కొక్కటి స్కిన్ వెయిట్ 3.5 నుంచి 4.5 kg ఉంది. $10,000 $10,000 మన స్కిన్ టిష్యూ, దాని యొక్క వాల్యూ. మరి ఇటువంటి వాల్యుబుల్ ఉన్న ఈ ఆర్గాన్స్ అన్నిటినీ, ఇంత వాల్యుబుల్గా ఉన్న ఈ ఆర్గాన్స్ అన్నిటినీ ఇప్పుడు చెప్పండి ప్రివెంటివ్ చేయాలని చెప్పానంటే ఎంత కాస్ట్లీ ఉంటుంది? ఎంత కాస్ట్లీ ఉంటుంది దాన్ని ప్రివెంటివ్ చేయాలంటే? ఎలా ప్రొటెక్ట్ చేయాలి వాటిని? ఆ ఆర్గాన్ని ఎలా ప్రొటెక్షన్ చేసుకొని రావాలి అంటే యాజ్ ఎ వెల్నెస్ ఎంటర్ప్రినర్గా ఇది తెలవాలే వద్దా చెప్పండి? ఇవి తెలుసుకోకపోతే మీ చేతికి అమృతం ఇచ్చినా కానీ ఇది పనిచేసిద్దా సార్ అంటాడు నన్ను. సార్ అమృతం ఇచ్చిన ఏం అడుగుతారు? క్వశ్చన్ పనిచేసిద్దానే అడుగుతారు. అర్థమవుతుంది సార్. అంటే మరి ఇటువంటి ఆర్గాన్స్ అన్నిటిని ఇట్ ఈస్ కాల్డ్, ఏమంటారు దీన్ని? తెలుసా సార్ దాన్ని ఏమంటారు? గాలి బ్లాడర్. అర్థమైంది సార్? గాలి బ్లాడర్ ఎంత ఉంది? అది 29 నుంచి 35 గ్రాములే ఉంది. $2,000 $2,000. మీకు వీటి కాస్ట్ అంతా ఎక్కడ సార్ అని చెప్పి అడిగారు అనుకోండి, నేను దాన్ని ఎక్కడి నుంచి రిజిస్టర్ చేసిన ఆ వెబ్సైట్ మీకు ఇస్తా. అంత కాస్ట్లీ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్గాన్స్ని మనం ఎలా ప్రివెంట్ చేస్తున్నాం? ఏ విధంగా ప్రివెంట్ చేస్తా ఉన్నాం? సార్ వదిలేస్తున్నాం మనం ఆర్గాన్స్ని. నేను క్లియర్ చెప్తున్నా, మీ ఆర్గాన్స్ని వదిలేసారు అందరూ, మనం పట్టించుకోవట్లే. ఉదయం పూట లేచినాం, బ్రేక్ఫాస్ట్ చేసినాం అయిపోయింది, ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాం అయిపోయింది, నైట్ టైం డిన్నర్ చేసినాం అయిపోయింది, అంతే. ఇక అసలు ఇవి ఎలా పనిచేయాలి? ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ టోటల్ ఆర్గాన్స్ అన్ని ఎలా పనిచేయాలి? ఏ విధంగా పనిచేయాలి?
ఆ ఆర్గాన్స్కి, ఈ ఆర్గాన్స్కి రియల్ చెప్పండి, ఇక్కడ మీరు ఏమైనా చాట్ చేయండి సార్, ఈ ఆర్గాన్స్కి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో చెప్పండి ప్లీజ్, ఒకసారి చాట్ చేయండి. ఈ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు? దేవన్న గారు, మోహన్ గారు, మహంకాళి పద్మ గారు, ప్రభు సార్, ఈగల్ రూపా మ్యామ్, నాకు మీరు ఒక టైప్ చేయాలి. ఇప్పుడు మీ ఆర్గాన్స్ని కాపాడుకోవడానికి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? సార్ నేను ప్రోపోజ్ తాగుతున్నా, అది చెప్పమాకండి ఇప్పుడు నాకు, అది కాకుండా చెప్పండి. అది కాకోకుండా జనరల్గా మీరు చెప్పండి, ఎంత మీరు ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నటువంటి మీ ఆర్గాన్స్ని ప్రొటెక్షన్ చేసుకోవడానికి అసలు ఏం చేస్తున్నారు? ఎవరైనా చెప్పగలుగుతారా? హ్యాండ్ రైజ్ చేస్తే మీకు హరీష్ సార్ అన్మ్యూట్ చేస్తాడు. సార్ నా ఆర్గాన్ కాపాడుకోవడానికి నేను ఇది చేస్తున్నా, ఇది తింటున్నా, ఈ ప్రోడక్ట్లు కాకోకుండా ఇంతకుముందు మీరు ఉంటే వెల్నెస్ ఎంటర్ప్రెన్యూర్ రాకముందు చెప్పండి, వచ్చిన తర్వాత చెప్పమాకండి. రాకముందు, ఈ వెల్నెస్ రంగంలోకి మీరు రాకముందు, వెల్నెస్ ఎంటర్ప్రెన్యూర్ కాకముందు, ఇప్పుడు ఈ ఆర్గాన్స్ని కాపాడుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు, ఏం చేశారు మీరు? లేదు సార్, ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే ఈ మనకి కావనుకుంటున్నాం కదా. ఏం మోహన్ సార్, అంతేనా? ఈ మనకి కావనుకుంటున్నాం కదా మనం. వంకాళి పద్మ గారు, అవునా కాదు చెప్పండి. ఏదో ఒక మూల పడి ఉన్నాయి, మనకి మన శరీరంలో ఏదో ఒక మూల పడి ఉన్నాయి, అవి మనకి కావు. అవి ఎప్పుడో ఒక్కొక్కసారి చిన్న ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు, దేవదాస్ గారు అట్లా చిన్న చెవి నొప్పి వచ్చినప్పుడు చెవి గీక్కుంటాం. అవునా? ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు గుర్తొస్తుంది, ఆహా నాకు చెవు ఉంది, నాకు ముక్కు ఉంది, నాకు కళ్ళు ఉన్నాయి, చిన్న మంట పడుతున్నాయని చెప్పని అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు దాకా అసలు అవి గుర్తే రావు మనకి. లోపల ఆర్గాన్స్ ఏమైనా గుర్తొస్తున్నాయి చెప్పండి సార్, ఎవరైనా ధైర్యం చేసుకుని చెప్పండి. కృష్ణ గారు, ఎప్పుడైనా గుర్తొచ్చినాయా? మీ లోపల లివర్ ఎప్పుడైనా గుర్తొచ్చిందా? అయ్యో ఎంత పని చేస్తుంది అని చెప్పి నేను గుర్తొచ్చిందా? కిడ్నీ అని గుర్తొచ్చిందా? రాదు సార్. రాదంటే మీన్స్ ఏంటంటే, మీన్స్ ఇక్కడ మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి. ఎందుకు రాదు అని చెప్పానంటే, మనం వాటిని ఏమనుకుంటున్నాం, దేవుడు సృష్టించిండు, మన లోపల అమర్చిండు, ఇక అది పని దాని పని చేసుకుంటూ పోతుంది, దాని పని అది చేసుకుంటూ పోతుంది. నా నేలకి ఏది రుచి కావాలో అది నేను తింటా, నా నేలకి ఏది రుచి కావాలో అవి తింటా, ఏది నా నేలకి టేస్ట్ ఉంటుందో, టేస్ట్ బడ్స్కి ఏది టేస్ట్ ఉంటుందో అది తింటా. ఇక్కడ నుంచి కింద ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు, ఐ డోంట్ కేర్. ఇక్కడి నుంచి కింద ఏం జరిగిద్దో ఐ డోంట్ కేర్, ఇక్కడ ఏం జరుగుతుందో మాత్రమే మ్యాటర్. అర్థమైంది సార్? ఇవాళ రియల్లీ మీకు చెప్తున్నా, యాజ్ అ వెల్నెస్ ఎంటర్ప్రెన్యూర్, ఇక్కడి నుంచి కింద ఏం జరుగుతుందో మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కింద ఏం జరుగుతుందో మనకి ఇంపార్టెంట్. మీరు ఒక బాడీని చూస్తే ఆ బాడీలో ప్రతి ఆర్గాన్ మీకు కనిపించాలి. అర్థమవుతుంది సార్? అక్కడ ఉంటే మనకి వేరే ఎక్విప్మెంట్ కాదు, మన కళ్ళతోనే స్కాన్, వెల్నెస్ ఎంటర్ప్రెన్యూర్ కళ్ళతోనే స్కాన్ చేయగలగాలి, కళ్ళతోనే స్కాన్ చేయగలి, ఆ త్రిదోషాలని, సప్తధాతువుల్ని కళ్ళతోనే చూడగలగాలి. అర్థం సార్? ఇది నాలెడ్జ్ మనకు కావాల్సిందే. చూడ ಸರ್. ಎಸ್ ಸರ್. ಸರ್ ಇದುವರೆಗೂ ಕೆಲವೊಂದು ಆರ್ಗ್ಯಾನ್ಸ್ ಬಗ್ಗೆನೆ ಪೂರ್ತಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಏನು ಜೀರ್ಣಕ್ರಿಯೆ ಯಾವ ರೀತಿ ಇರ್ತದೆ ಅಂದ್ರೆ, ಜೀರ್ಣಕ್ರಿಯೆ ವ್ಯವಸ್ಥೆ ಅನ್ನೋದು ಸರಿಯಾಗಿ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಮನುಷ್ಯರಿಗೆ ಪ್ರತಿಯೊಂದು ಕೂಡ ಸಮಸ್ಯೆ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ, ಅದೇ ರೀತಿ ಅದರ ವ್ಯಾಲ್ಯೂ ಹೇಳಿದ್ದಾರೆ. ಮತ್ತೆ ಮೂಳೆಗಳು ಕೂಡ ಗಟ್ಟಿಯಾಗಿರ್ಬೇಕು ಅಂತಂದ್ರೆ ಯಾವ ರೀತಿ ಇರ್ಬೇಕು ಅನ್ನೋದು ವಿಚಾರ ಹೇಳಿದ್ದಾರೆ. ಅದರ ವ್ಯಾಲ್ಯೂ $8,000 $1,000 ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ಪ್ರತಿಯೊಂದು ಆರ್ಗ್ಯಾನ್ಗೂ ಕೂಡ ನಮ್ಮ ಮನುಷ್ಯನ್ಗೆ ಒಂದು ಏನಿದೆ ವ್ಯಾಲ್ಯೂ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಕಣ್ಣಿನಲ್ಲಿ ಏನು ಈ ಕಾರ್ನಿಯಾ ಅಂತ ಹೇಳ್ತೀವಿ, ಅದು 0.50 mm ಇದ್ರೂ ಕೂಡ ಅದರ ವ್ಯಾಲ್ಯೂ ಏನು, ಅಲ್ಲಿ ಏನು ರಕ್ತ ಸಂಚಲನ ನಮ್ಮ ಮನುಷ್ಯನ ಬಾಡಿಯಲ್ಲಿ ರಕ್ತ ಸಂಚಲನ ಆಗದೆ ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದೇ ಒಂದು ಅಂಗ ಅಂತಂದ್ರೆ ಆ ಕಾರ್ನಿಯಾ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ನಮ್ಮ ಕಣ್ಣಿಗೆ ಸುಮಾರು 10 ಲಕ್ಷ ಕಲರ್ಸ್ ನ ನೋಡೋ ಅಂತ ಒಂದು ಶಕ್ತಿ ಇದೆ. ಅಂದ್ರೆ 10 ಲಕ್ಷ ಕಲರ್ ನಾವು ನೋಡ್ಬೇಕಂತಂದ್ರೆ ನಾವು ಕಣ್ಣಿಗೆ ಯಾವ ರೀತಿ ಪೋಷಣೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ಅದಕ್ಕೆ ಏನ್ ನಾವು ಒಂದು
ಫುಡ್ ನ ಕೊಡ್ತಾ ಇದೀವಿ ಅನ್ನೋದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಅದೇ ರೀತಿ ಜಾಸ್ತಿ ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ಕಣ್ಣೋವು ಬಂದ್ರೆ ಐ ಡ್ರಾಪ್ಸ್ ಅಂತ ಹಾಕೊಂಡು ನಾವು ಅದನ್ನ ಮೇಲ್ ಮಾಡ್ಕೊಂತೀವಿ ಆಗ ಸದ್ಯಕ್ಕೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಸ್ಕಿನ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗ್ಬೋದು. 3.5 kg ಇರುವಂತ ಸ್ಕಿನ್ಗೆ ನಾವೇನೆಲ್ಲ ಫುಡ್ ನ ಕೊಡ್ತಾ ಇದೀವಿ ಅದರ ವಿಚಾರವಾಗಿ ಕೂಡ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಅದೇ ರೀತಿ ಗಾಲಿ ಬೇಡರ್ ಅಂತ ಏನ್ ಹೇಳ್ತೀವಿ ಅದರ ವ್ಯಾಲ್ಯೂ ಅಂತಾನು ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಅಂದ್ರೆ ಟೋಟಲ್ ಮನುಷ್ಯನ ಆರ್ಗಾನ್ಸ್ ವ್ಯಾಲ್ಯೂ ಏನನ್ನೋದನ್ನ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಮತ್ತೆ ನಾವು ನಮ್ಮ ದೇಹ ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ಎಷ್ಟು ದುಡ್ಡು ಖರ್ಚು ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅಂತ ಕೇಳಿದಾಗ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೊಟ್ಟಿರುವಂತ ಆನ್ಸರ್ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಝೀರೋನೆ. ಕೆಲವೊಬ್ಬರು ಈಗ ಹೊಸದಾಗಿ ನಮ್ಮ ವೇದಾಮೃತ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಬಂದಾಗ 10,000 ತಗೊಂಡಿದ್ವಿ, ಖರ್ಚು ಮಾಡ್ತಾ ಇದೀವಿ, 3,000 ಖರ್ಚು ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅಂತ ಸಾಕಷ್ಟು ಜನ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಬಟ್ ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ಟೋಟಲಿ ನಮ್ಮ ದೇಹಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಮಾಡ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಇದುವರೆಗೂ ಮಾಡ್ತಿರ್ತಕ್ಕಂಥ ಖರ್ಚೆಲ್ಲ 0 ಅಂತಾನು ಹೇಳ್ತಾರೆ. ಅದೇ ರೀತಿ ನಾವೇನ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ನಾಲ್ಗೆ ರುಚಿಗೆ ತಕ್ಕಂಗೆ ನಾವು ತಿನ್ನೋದನ್ನ ಅಭ್ಯಾಸ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ನಮ್ ಬಾಡಿಯಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಆರ್ಗ್ಯಾನ್ಸ್ ಕೂಡ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ ಅಂತ ವಿಚಾರ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾಲ್ಗೆ ಕೇಳಿದ್ದನ್ನು ಕೊಡೋದಲ್ಲ, ಅದ್ ನಾವು ತಿನ್ನುವಂತ ಆಹಾರ ನಮ್ಮ ಬಾಡಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ಪೌಷ್ಟಿಕವಾದ ಆಹಾರ ಇರಬೇಕು ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಒಬ್ಬ ವೆಲ್ನೆಸ್ ಎಂಟರ್ಪ್ರೈನರ್ ನಾವು ಎದುರುಗಡೆ ಇರ್ತಕ್ಕಂಥ ವ್ಯಕ್ತಿನ ನಾವು ನೋಡಿದಾಗ ಅಂದ್ರೆ ನಾವು ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಏನ್ ಹೇಳ್ತಾರೆ, ಕೇಳಿದ್ರೆ ಏನೇನೆಲ್ಲ ಅವರಲ್ಲಿ ಡಿಫರೆನ್ಸಸ್ ಇರುತ್ತೆ ಅನ್ನೋದನ್ನ ನಾವು ಗೆಸ್ ಮಾಡಿ ಹೇಳುವಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ನಾವು ವೆಲ್ನೆಸ್ ఎంటర్‌ప్రెన్యూర్ క్రియేట్ ಆಗ್ಬೇಕು ಅಂತ సార్ ಹೇಳ್ತಾ ఇದ್ದಾರೆ. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు ఇలా ఈ ఆర్గాన్స్ ని ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టి ఎంత స్పెండ్ చేస్తూ అమౌంట్ స్పెండ్ చేస్తూ కాపాడుకుంటూ చూస్తారా? ఇప్పుడు మీరు నేను కొంతమందిని చూపిస్తాను మీకు. వాళ్ళు ప్రివెన్షన్కి వాళ్ళు పెట్టే ఖర్చు ప్రివెన్షన్ పర్పస్లో వాళ్ళు పెట్టే ఖర్చు ద్వారా కొన్ని కుటుంబాలు వాళ్ళ జీవితాంతం బతకొచ్చు. చూడండి సార్, అర్థమవుతుందా? కొన్ని కుటుంబాలు వాళ్ళ జీవితాంతం బతకొచ్చు. వాళ్ళు ప్రివెన్షన్ కోసం పెట్టే ఖర్చు, ప్రాబ్లం వచ్చినంత కాదు, ప్రివెన్షన్ కోసం. సార్ రెడీగా అంటారు, అంతా రెడీగా ఉంటే సార్ రెడీగా ఉన్నాం, చూద్దాం అసలు ప్రివెన్షన్ కోసం ఎంత పెడతారు అని చెప్పనేది. మీరు రెడీగా ఉంటే ఇప్పుడు నేను చూపిస్తా. రైటా? రైట్. అయితే ఇక్కడ చూడండి, నెంబర్ 1 ఎవరితను? క్రిస్టియానో రొనాల్డో. ఆయనకి ఏ రోగాలు లేవండి, ఏ రోగాలు లేవు, ఏ ప్రాబ్లం, ఏ సమస్య లేదు. హీజ్ ఎ ఫిట్. ఇక మీరు చూడండి, క్రిస్టియానో రొనాల్డో స్పెండ్స్, ఇక మీరు దీన్ని కౌంట్ చేసుకోండి, $10 lakh, ఎన్ని? $10 lakhs యాజ్ ఎ ఇయర్ ఆన్ హిజ్ హెల్త్. అంటే ప్రివెన్షన్ పర్పస్లో తను ఎంటైర్ ఒక అథ్లెటిక్ ఆ బాడీని మెయింటైన్ చేయడానికి దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఎంత మెయింటైన్ చేస్తుండే క్రిస్టియానో రొనాల్డో స్పెండ్స్ $10 lakh ఏ ఇయర్ ఆన్ హిజ్ హెల్త్. హీఈస్ 40 years old, స్టిల్ అవుట్ పర్ఫార్మింగ్ ఎవ్రీ 20-year-old అథ్లెట్. అంటే ఇతను 40 సంవత్సరాల వయసు ఉన్నా కానీ స్టిల్ ఇప్పటికీ తన యొక్క ఆర్గాన్స్ 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఎలాగైతే పనిచేస్తాయో అలా పనిచేసేలాగా ఉంటుంది. దానికోసం ఎంత ఖర్చు పెడుతుంది అక్కడ? సార్ అక్షరాల మన రూపాయలు ఎంతో తెలుసా? అవి $10 lakhs అని చెప్పానంటే, $10 lakhs ఇంటూ ఎగ్జాంపుల్ మనకి ఒక డాలర్కి $90 వేసుకోండి, 85 to 90 రూపీస్ ఉంది. 10 లక్షలు ఇంటూ 90 రూపీస్, ఎన్ని? అంటే ఆల్మోస్ట్ అక్కడ ఏమైపోయింది, 90 lakhs అయిపోయింది. సార్ 90 అని అక్కడ ఎక్కువైందా? అంటే లెక్కలో ఇంకా దాటిపోయింది అది. అంటే ఇంత ఖర్చు దేనికోసం పెడుతున్నాడు అతను? తన ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నాడు. చిన్న విషయమా సార్? చెప్పండి, ఎన్ని కుటుంబాలు బతకొచ్చు, ఎన్ని కుటుంబాల డ్రీమ్ ఇన్కమ్ అది. 1 సంవత్సరం ఖర్చు పెడుతున్నంట, 1 year ఖర్చు పెడుతున్నంట అతను ప్రివెన్షన్ కోసం. అందుకే చెప్పా, ప్రివెన్షన్గా ఉండటం అనేది అంత ఈజీ కాదు. మనకి ఏ ఒక డిజార్డర్ రాకుండా మన శరీరాన్ని కాపాడుకోవడం అనేది ఈజీ కాదండి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న వెదర్లో, ఇప్పుడున్న కలుషితమైన ఆహారంలో
మీరు మీ శరీరాన్ని ప్రివెంటివ్గా కాపాడుకోవాలని చెప్పానంటే ఎన్ని ఇక్కడ వేలు లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఆలోచించండి, ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇక్కడ మనకి. ఈయనెవరు మీకు తెలిసిందే కదా, మెగాస్టార్ చిరంజీవి. ఎంత ఇక్కడ మీరు చూస్తున్నాం 70 years, ఇక్కడ రాసిన చూడండి, 70వ పుట్టినరోజు. సార్ కనిపిస్తుందా? కొంచెం జూమ్ చేయాలా? 70వ పుట్టినరోజు. కానీ ఇక్కడ ఆయన చెప్పింది ఒకటే, జీవితంలో ఒడిదుడుకులు ఒత్తిడిని తట్టుకుంటూ చక్కని జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహార నియమావళిని క్రమం తప్పకుండా పాటించుకుంటూ మిగతా ఉండటం వలన స్టిల్ ఇప్పటికీ 70 yearsలో కూడా ఎలా ఉన్నారు. ఓన్లీ ఫుడ్ మాత్రమే చెప్తున్నారు, ప్రివెన్షన్ ఫుడ్ మాత్రమే చెప్తా ఉన్నారు. అండ్ ఇక ఏమో తెలియని వాళ్ళు ఉన్నారా మీరు ఎవరైనా? నీతా అంబానీ. ఏం సార్? నీతా అంబానీ వాటర్ ప్రివెంటివ్ పర్పస్లో ఒక వాటర్ తాగటానికి తను తీసుకున్నటువంటి దాని కాస్ట్ ఎంత చూడండి, $60,000 అంట. ఇండియన్ బిలియనీర్ వైఫ్ డ్రింక్స్ ది వరల్డ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ గోల్డ్ వాటర్ వర్త్ $60,000. $60,000 అంటే ఆల్మోస్ట్ ఆల్ 55 లక్షలు. ఏంటిది? ఆమె తాగే గోల్డ్ వాటర్ ఇక్కడ కనిపిస్తుందా? వాటర్ బాటిల్ ఇది. దాంట్లోనే తాగాలన్నా సార్? మీరు తాగట్లేదా? పక్కన ₹20 బాటిల్లో అంటారేమో. సీరియస్గా, ప్రివెన్షన్ ఈజ్ ఎ కాస్ట్లీ. అదే సార్, ప్రివెన్షన్ ఈజ్ ఎ కాస్ట్లీ. అర్థం చేసుకోండి, ప్రివెన్షన్ చాలా కాస్ట్. ప్రివెన్షన్గా ఉండటం అంటే ఆరోగ్యం, మన శరీరం అనారోగ్యం పాలు కాకుండా ఉండాలి అని చెప్పానంటే రియల్ చెప్తున్నా, మీరు కోటీశ్వరులయ్యే ఉండాలి. మీ శరీరంలో ఉన్నటువంటి కోటాను కోట్లు ఉన్న వాల్యూ కలిగి ఆ ఆర్గాన్ని కాపాడుకోవాలని చెప్పానంటే, నేను నార్మల్ వ్యక్తిని అనేలాగా మీరు ఆలోచిస్తే మాత్రం ఎప్పుడు కాపాడుకోలేము మనం వాటిని. వాటికి మించినటువంటి సంపాదన మనకు ఉంది అని చెప్పి అనుకోవాలి మనం. పర్ లీటర్ మిల్క్ ఎంత ఇక్కడ? పర్ లీటర్ మిల్క్ 2000 రూపీస్, 2000 రూపాయలు. నీతా అంబానీ డ్రింక్స్ 2000 రూపీస్ లీటర్. A2 మిల్క్ ఇక్కడ చూపిస్తారు. ఎక్కడి నుంచి? పూణేలో ఉన్నటువంటి మహాలక్ష్మి డైరీ ఫామ్ని తీసుకుంటుందంట. ఈ గేదె, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆవుకి స్పెషల్ ట్రీట్మెంట్. అంటే తను ఆరోగ్యంగా ఉండాలంటే, తను పాలు తాగాలి అంటే, తను పాలు తాగి ఆ పాల ద్వారా ఆరోగ్యాన్ని తీసుకోవాలని చెప్పానంటే తన ముందు ఈ ఆవుని ప్రివెంటివ్ చేస్తుంది. ఆ ఆవుకి స్పెషల్ డైట్. అర్థం సార్? ఎప్పుడు ఒక కూల్ వాతావరణంలో పెట్టి, మంచి ఎటువంటి కలుషితం లేనటువంటి ఆహారాన్ని పెట్టి, దాని ద్వారా 1 లీటర్ 2000 రూపాయలు. ఆ పాలు మాత్రం తాగిద్దంటే ఆమె. అంటే ఆల్మోస్ట్ ఆల్ 60+ years. స్టిల్ ఎలా ఉంటుంది ఆమె? సార్ స్టిల్ ఎలా ఉంటుంది ఇప్పటికీ? ఎంత స్ట్రాంగ్గా, ఎంత ఫిట్గా మిగతా ఉంటుంది? ప్రివెన్షన్. అర్థమైంది సార్? ప్రివెన్షన్. ఇంకా స్టిల్ చూడండి, తను తాగే ఇక్కడ ఈ డ్రింక్ ఉంది కదా, తను తాగే డ్రింక్ని ఒక కప్లో మీతో తీసేసుకుంది. 3 లక్షల రూపాయలంటే ఒక ఛాయ్. నీతా అంబానీ మార్నింగ్ టీ ప్రైస్. సార్ తన ఆర్గాను తను ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ అనేటువంటి ఫీలింగ్ వాళ్ళది. నా ఆర్గాన్ వాల్యూ నేను ఖర్చు పెట్టే రూపాయి కంటే ఎక్కువ. కాబట్టి అక్కడ మనం చూసే వాళ్ళకి అందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అనిపించదు. ఇంత సంపాదించేది, ఇవన్నీ చేసుకునేది ఫస్ట్ ప్రివెన్షన్. నేను ఆరోగ్యంగా లేకపోతే ఎలా అని చెప్పనే కదా. ఎస్ సార్? నో సార్? నేను ఆరోగ్యంగా లేకపోతేనే కదా. వాళ్ళ తను మన ఆర్గాన్ ఆరోగ్యంగా లేకపోతే నువ్వు ఎంత సంపాదించి ఏం చేసి ఏం సుఖం అండి? పాడైపోయిన తర్వాత చూసుకుంటా. నేను ఫుల్ ఫిట్, నేను చాలా ఫిట్గా ఉన్నా, ఫుల్ ఫిట్గా ఉన్నా, నాకు అది అవసరం లేదు, నాకు ఇది అవసరం లేదు, నాకు కొబ్బరి నూనె అవసరం లేదు, అరటిపండు అవసరం లేదు. ఈవెన్ మన గ్రూప్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఇందాక 145 ఉన్నారు, 129 మెంబర్స్ అయ్యారు. ఈ 129 మెంబర్స్ ఎంతమంది ఈరోజు ఒక యాపిల్ తిన్నారో, ఒక బనానా తిన్నారో మనకు తెలియదు. ఏమైనా ఉండరండి బై మిస్టేక్ ఒక యాపిల్ బనానా తిన్న వాళ్ళు దీంట్లో ఎవరైనా బై మిస్టేక్?
ताहिर भाई सर आप नहीं बोलना, आप रोजे में है. అర్థమైందా సార్? ఇంతమంది మనం ఉన్నాం, దీంట్లో ఎంతమంది తీసుకున్నాం అని చెప్పారంటే క్వశ్చన్ మార్కే ఉంది. ప్రివెన్షన్ పర్పస్లో తనకి తాను ఓన్గా అంటే తయారు చేయించే ఒక లిప్స్టిక్ కాస్ట్ 60 లక్షలంట. ఏంది రా స్వామి అనుకున్నాం. 60 లక్షలు అంటే మీరు కేర్ చూడండి. అంటే తన ఒంటి మీద ఉండే ప్రతి ఒక్క దాని మీద ఎందుకు అంతగా మీద చేస్తూ అంత కేర్ తీసుకుంటున్నారు? ప్రివెన్షన్. లిప్స్టిక్ కాస్ట్ 60 లక్షలు అంటే ఎంత న్యాచురాలిటీ నాన్న తీసుకొని రావాలి. తన శరీరంలోకి పోతే ఆ లిప్స్టిక్ శరీరం లోపలికి పోతే ఆర్గాన్ డ్యామేజ్ కాకుండా ఉండాలి అని చెప్పని ఎంత కేర్ తీసుకుని ఉండాలి. ఎంత కేర్ తీసుకుంటే దానికి అలా కావాలి. విరాట్ కోహ్లీ మీ అందరు తెలిసిన వాడే కదా. టోటల్ విరాట్ కోహ్లీ అక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ ది వాటర్ ఇన్ విరాట్ కోహ్లీ డ్రింకింగ్ ఇన్ ఏం సార్ ఇక్కడ చూడండి, ఫర్ లీటర్ ఎంత? ఫర్ లీటర్ 4000 రూపీస్. ఫర్ లీటర్ 4000 రూపీస్. డైలీ అంటే రోజుకి 4 లీటర్ల చొప్పున వేసుకుంటే 16,000 ఫర్ డే. ఫర్ మంత్ 4,80,000. ఫర్ ఇయర్ 57,60,000 రూపీస్. సార్ ఇక్కడ నేను ఇవి ఎక్కడెక్కడ మ్యాటర్ తీసుకున్నానో మీకు క్లియర్ దాంట్లో ఉన్నాయి. నేను రాసి మీద పెట్టి కావు ఇవన్నీ. కొన్ని వెబ్సైట్ ద్వారా తీసుకున్నాయి, కొన్ని రీసెర్చ్ చేసుకుని తీసుకున్నాయి, అవి చెక్ చేసుకుని తీసుకునేవన్నీ నేను రాసి మీకు చూపించట్లా. అర్థమవుతుందా సార్? ఒక లీటర్ వాటర్ 4,000 రూపాయలు అని చెప్పానంటే రోజుకి 4 లీటర్ అంటే 16,000 అంటే నెలకొస్తే 4,80,000 అయితే ఒక సంవత్సరానికి 57,60,000 రూపాయలు కేవలం వాటర్ ఖర్చు పెడుతున్నాడు. వాటర్కి ప్రివెన్షన్. ఎందుకంటే మీకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే ప్రతిసారి ఇక ఈయన అందు సార్ ప్రివెన్షన్ అని చెప్పి అంటాడు. నాకు అన్ని బాగానే ఉన్నాయిగా అనుకుంటాం మనం. అన్నీ బాగానే ఉన్నాయిగా సార్. బాగున్నప్పుడు ఎవరం పట్టించుకోం, బాగా లేనప్పుడు పట్టించుకుంటాం. కానీ వాటిని చూడాల్సింది బాగా ఉన్నప్పుడే, పాడు కాకుండా చూసుకోవాలి మనం వాటిని. అర్థమవుతుందా సార్? బాగున్నప్పుడే చూసుకోవాల్సిందే. కానీ ఎంతమంది ప్రివెన్షన్ పర్పస్లో మనం మన శరీరాన్ని ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ప్రివెన్షన్లో ఏం ఖర్చు పెడుతున్నాం మనం శరీరానికి? ఏ పాటికి ఏదైనా రోగం వస్తే, జబ్బు వస్తే వాటి చుట్టూ, వీటి చుట్టూ, వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ తిరగడానికి ఖర్చు పెడతాం. ఆ టైంలో ఏం చూడడం ఇక. సార్ మా వాళ్ళని ఎలాగైనా బతికించండి సార్, నా ఇల్లు తాకట్టు పెడతా, నా పొలం అమ్ముతా, ఆస్తిపాస్తులు మొత్తం మీకు రాసి ఇచ్చేస్తా, మా వాడిని మాత్రం బతికేయండి సార్. సార్ తప్పుగా అనుకోవద్దు, నేను చెప్పేది పెయిన్ అనిపిస్తూ ఉంది. ప్రివెన్షన్ పర్పస్లో ఎవరం కూడా ₹1 మనకు ఖర్చు పెట్టట్లా. ఆలోచిస్తూ ఉన్నాం. అరే 2 అట్టిపళ్ళు తినవా స్వామి అని చెప్పారంటే నాకు బాగానే ఉందిగా అని చెప్పి అంటా ఉంటారు కొంతమంది మేధావులు. అరే కొబ్బరి నీళ్ళు తాగండి అని చెప్పానంటే ఇప్పుడు నా కొబ్బరి నీళ్ళు తాగడం ఎందుకు? జ్వరం వచ్చింది ఏమైనా తాగడానికి? ముసలిరాములు గారు జ్వరం వస్తే కదా కొబ్బరి నీళ్ళు తాగేది, మామూలు తాగకూడదు కదా. అంటే ఎట్లా అంటే జేబును చూసి ఖర్చు పెడుతున్నాం ఓకే, మన పాకెట్ను చూసి ఖర్చు పెడుతున్నాం ఓకే, కాదని చెప్పనట్లే. కానీ ఆర్గాన్ కాపాడుకోవాలి, ఎంతో కొంత దానికైతే కేటాయించాలి కదా. ఎంత కేటాయిస్తున్నాం మనం? ప్రభాస్ ఒకరోజు ఫుడ్ ఖర్చు 2 లక్షలు అంటే వాళ్ళ స్థాయికి ఖర్చు పెడుతున్నారు. ఒకరోజు ఫుడ్ ఖర్చే, మీ మిగతా చెప్పట్లే, ఒకరోజు ఫుడ్ ఖర్చే యావరేజ్గా 2 లక్షల రూపాయలు. షారుఖ్ ఖాన్ ఇక్కడ చూడండి, షారుఖ్ ఖాన్ స్పాటెడ్ ఈటింగ్ 8 lakh రూపీస్ సర్వాక్షి చాక్లెట్ అంట. T20 మ్యాచ్ జరుగుతూ ఉంటే మ్యాచ్లో తను తిన్న ఒక చాక్లెట్ తిని దాని మీద నెటిజన్స్ చెక్ చేస్తే ఆ చాక్లెట్ కాస్ట్ 7 lakhs అంట.
ఎన్నో యాళ్ళు ఇస్తారు కదా, ఆ కూల్ డ్రింక్ ఈ కూల్ డ్రింక్ మిగతా అని చెప్పాను, ఆయన తాగుతారు వాళ్ళు? లేదు కదా. చాక్లెట్ అంతా చూడండి 7 to 8 lakhs అంట ఆ చాక్లెట్స్. ప్రివెన్షన్ ఈజ్ నాట్ ఏ ఈజీ సార్. మనం ప్రివెన్షన్ ఈజ్ నాట్ ఏ ఈజీ. ఏమెవరు మనం చెప్పాల్సిన లేదు, మన చిన్నప్పటి నుంచి కూడా ఉన్నట్టుంది ఏమో ఎట్లే. కృష్ణరాజు గారు మీ చిన్నప్పటి నుంచి కూడా అట్లే ఉంది కదా. దేవదాస్ గారు, మధు సార్ హైదరాబాద్, మన చిన్నప్పటి నుంచి కూడా అలానే ఉన్నట్టుంది కదా సార్, సేమ్ ఇప్పటికి కూడా. ఒకసారి తన హిస్టరీలో పోయి చూడండి, తను ఒక ప్రివెంటివ్గా బాడీని మెయింటైన్ చేయడానికి, ప్రివెంటివ్గా హెల్దీగా ఉండటానికి, సంపూర్ణ ఆరోగ్యం తీసుకోవడానికి ఎంత కష్టపడుతుంటారు, ఏ విధంగా చేస్తున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. మళ్ళీ మీకు చెప్తున్నా సార్, ప్రివెన్షన్ ఈజ్ నాట్ ఏ ఈజీ. అందుకే ఇందా మీకు చెప్పింది, మనం అందరం కోటీశ్వరులమే, కానీ లోపల దాని యొక్క వాల్యూ తెలియక, లోపల ఉన్నటువంటి ఆర్గాన్ యొక్క వాల్యూ తెలియక మనం ఏం చేస్తున్నాం అని చెప్పారంటే, నిరుపేద వాళ్ళలాగానే దాన్ని పట్టించుకోవట్లేదు. అందుకని ఇంకా ఏదైనా చిన్న డిజార్డర్ వచ్చేస్తే, రియల్లీ చెప్తున్నా, అందరు చాలా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. అర్థమే సార్, చాలా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి సార్. చూడ సార్ ఒక్కసారి ಎಸ್ ಸರ್. ಸಾರು ಈ ಒಂದು ಪ್ರಿವೆನ್ಷನ್ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೂಡ ಆ ಒಂದು ವರ್ಡ್ಸ್, ಆ ಒಂದು ಕಾಸ್ಟ್ ಆಫ್ ಲಿವಿಂಗ್ ಅನ್ನ ಕೇಳಿದ್ರೆ ರೋಮಾಂಚನ ಆಗುತ್ತೆ ಲೀಡರ್ಸ್. ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ರೊನಾಲ್ಡೋ ಅನ್ನೋ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಏನ್ $10 ಲಕ್ಷ ಆತನ ಒಂದು ಆರೋಗ್ಯದ ಮೇಲೆ ಪ್ರಿವೆನ್ಷನ್ ಆಗಿರೋದಕ್ಕೆ ಒಂದು ವರ್ಷಕ್ಕೆ ಖರ್ಚು ಮಾಡ್ತಾರೆ ಅಂತಂದ್ರೆ 90 ಲಕ್ಷ ಬರೀ ಅವರ ಒಂದು ಬಾಡಿ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಗೋಸ್ಕರ ಖರ್ಚು ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅದೇ ರೀತಿ ಚಿರಂಜೀವಿ ಅವರು ಕೂಡ 70 ವರ್ಷ ಆದ್ರೂ ಕೂಡ ಅವ್ರು ಏನು ಯೂತ್ ಆಗಿ ಕಾಣಿಸ್ತಾರೆ, ಇವತ್ತು ಆರೋಗ್ಯದ ಮೇಲೆ ಅವರು ಖರ್ಚು ಮಾಡ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಹಣನೇ ಅವ್ರನ್ನ ಆತರ ಮೇಂಟೈನ್ ಮಾಡಿದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ. ಅದೇ ರೀತಿ ನೀತಾ ಅಂಬಾನಿ ಅವರು ಯಾವ ರೀತಿ ಅವ್ರು ಕುಡಿಯುವಂತ ಗೋಲ್ಡನ್ ವಾಟರ್ ಏನ್ 60,000 ಅಂತಂದ್ರೆ ಇದು ತಮಾಷೆ ವಿಚಾರ ಅಂತೂ ಅಲ್ಲ. ಅದೇ ರೀತಿ ಅವ್ರು $60,000 $50,000 ಅಂದ್ರೆ ಎಷ್ಟು 54 ಲಕ್ಷ ಏನೋ ಆಗುತ್ತೆ. ಅಂದ್ರೆ ಇಷ್ಟೊಂದು ಕಾಸ್ಟ್ಲಿ ಜೀವನ ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತಾರಂತ ನಾವು ಅವರು ಪ್ರಿವೆನ್ಷನ್ ಬಗ್ಗೆ, ಅಂದ್ರೆ ಅವರ ಆರ್ಗಾನ್ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂತ ಅವರ ಒಂದು ಮುಂದಾಲೋಚನೆನೆ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಅವ್ರು ಕುಡಿಯೋತಕ್ಕಂತ ಒಂದು ಹಾಲು ಲೀಟರು ಏನಿದೆ $2,000 ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅಂದ್ರೆ ಇವತ್ತೇನು 30-40 ರೂಪಾಯಿ ಸಿಗುವಂತ ಹಾಲು ಯಾವ ರೀತಿ ಇರ್ತದೆ, $2,000 ತಗೊಳ್ಳುವಂತ ಹಾಲು ಅಂದ್ರೆ ಹಸುನು ಕೂಡ ಅವ್ರು ಆರ್ಗಾನಿಕ್ ಫಾರ್ಮುಲಾದಲ್ಲಿ ಬೆಳೆಸಿ ಆ ಒಂದು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಆ ಹಾಲನ್ನು ತಗೊಂಡು ಕುಡಿತಾರೆ. ಅದೇ ರೀತಿ ವಿರಾಟ್ ಕೊಹ್ಲಿ ಅವರು ಕುಡಿಯುವಂತ ನೀರು 4,000 ಪರ್ ಲೀಟರ್ ಅಂತಂದ್ರೆ ಒಂದು ದಿನಕ್ಕೆ 4 ಲೀಟರ್ ಕುಡಿದ್ರೆ ಎಷ್ಟಾಗುತ್ತೆ, 16,000 ಆಗುತ್ತೆ. ಒಂದು ತಿಂಗಳಿಗೆ ಅವ್ರೆ 4,80,000 ಹೊರ್ತು ಬರೀ ನೀರನ್ನು ಕುಡಿತಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅದೇ ರೀತಿ ಸಿನಿಮಾ ಆಕ್ಟರ್ ಪ್ರಭಾಸ್ ಅವರು ಒಂದು ದಿನ ಊಟದ ಖರ್ಚು 2 ಲಕ್ಷ ಸರ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಶಾರುಖ್ ಖಾನ್ ಅವ್ರು ತಗೊಳ್ಳಂತ ಒಂದು ಚಾಕ್ಲೇಟು 7 ಲಕ್ಷ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಇದನ್ನ ಯಾವ ರೀತಿ ನಂಬಬೇಕು ಅನ್ನೋದನ್ನೇ, ಹೌದಲ್ಲ, ಇದೊಂದು ಕ್ವಶನ್ ಮಾರ್ಕ್ ಆಗಿದೆ. ರಿಯಲಿ ಹೇಳ್ಬೇಕಂತಂದ್ರೆ ಪ್ರಿವೆಂಟಿವ್ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡಕ್ ಹೋದಾಗ ಇದು ತುಂಬಾನೇ ಕಾಸ್ಟ್ ಅಂತ ಅನ್ಸುತ್ತೆ. ಬಟ್ ನಾವು ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ನಮ್ಮ ದೇಹಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಖರ್ಚು ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ಪರ್ ಡೇ, ಕನಿಷ್ಠ ಒಂದು ಬಾಳೆಹಣ್ಣು ತಿನ್ನೋದ್ರಿಂದ ಆಗ್ಬೋದು, ಒಂದು ಆಪಲ್ ತಿನ್ನೋದ್ರಿಂದ ಆಗ್ಬೋದು, ಒಂದು ಎಳ್ನೀರು ಕುಡಿಯೋದ್ರಿಂದ ಆಗ್ಬೋದು, ನಾವು ಕೂಡ ಕನಿಷ್ಠ ಎಕ್ಸ್ಪೆಂಡಿಚರ್ ಆದ್ರೂ ಕೂಡ ನಮ್ಮ ಒಂದು ಆರೋಗ್ಯದ ಮೇಲೆ, ನಮ್ಮ ಬಾಡಿ ಮೇಲೆ ఇన్వెస్ట్ ಮಾಡಬೇಕು ಅಂತ సార్ ಹೇಳ್ತಾ ఇದ್ದಾರೆ. సో రియల్లీ సార్ మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రివెన్షన్ అనేది హై కాస్ట్లీ. ప్రివెన్షన్ అంటూ ఉంటాం, మీకు ఇది అర్థం కావట్లేదు. బయట ఉన్నటువంటి సమాజంలో అదే ప్రివెన్షన్ కోసం వేల రూపాయలు, కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. కానీ నార్మల్ సాధారణంగా పీపుల్, జనాలకు ఎవరికి కూడా ప్రివెన్షన్ మీద లేదు సార్. వెళ్దాం, ఓకే ఈ రోజు మనం వెళ్తున్నాం, ఏమో తిన్నాం, అయిపోయింది. అది ఎప్పుడో లోపల గూడు కట్టుకొని పోయి ఒకేసారి బయటపడదు కదా. మీరు చూడండి, ఏ డిసీజ్ కానీ డిజార్డర్ కానీ ఒకే రోజు బయటపడదు. అది లోపల, అది ఎంతైతే లోపల డ్యామేజ్ చేయాలో డ్యామేజ్ చేస్తూ 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 అప్పుడు ఒకేసారి బయటపడతారు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఉన్న ఆస్తి పాస్తులు అన్నిటి కూడా అమ్ముకుంటున్నాం.
ఉన్న ఆస్తిపరులు. ఇక్కడ మనకు కావాల్సింది యాజ్ ఎ వెల్నెస్ ఎంటర్ప్రినర్ దీని నుంచి మనం చెప్పాలి, మనం తెలియజేయాలి, ప్రివెన్షన్ యొక్క వాల్యూ తెలియజేయాలి. ఎలా మన ఆర్గాన్ కాపాడుకోవాలి, ఎలా ఈ ఆర్గాన్స్ మనం కాపాడుకోవాలి, వీటి గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఎలా కాపాడుకోవాలి వీటిని, ఏ విధంగా మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఫుడ్, అవునా సార్? ఇక్కడ మీరు చూడండి, ప్రతి ఆర్గాన్కి నేచరే, మన ఆర్గాన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫుడ్ నేచరే ఇచ్చింది. అర్థమైంది సార్? ఇక్కడ ఒక్కొక్క ఆర్గాన్కి తగ్గట్టుగా ఆ ఆర్గాన్ యొక్క షేప్లోనే ఫుడ్ ఇచ్చింది. అర్థమవుతుంది సార్? ఆ ఆర్గాన్ షేప్లోనే ఉన్నాయి ఫుడ్ కూడా, కదా మనం గ్రహించట్లా. బీట్రూట్, లివర్, సిట్రస్, దాన్ని కట్ చేస్తే, సిట్రస్ని మీరు కట్ చేస్తే ఇట్ ఈస్ అంటే ఉమెన్ ఇప్పుడు ఎన్నో రకాల బ్రెస్ట్ క్యాన్సర్స్ మిగతా వస్తున్నాయి. తన ఏ విధంగా పాల తంతులు మిగతా ఉంటాయో ఆ విధంగా మిగతా ఉంటుందంట. వాల్నట్లు, మన బ్రెయిన్ ఏ విధంగా ఉందో వాల్నట్ లా ఉంటుంది. టమాటో, దాన్ని కట్ చేస్తే హార్ట్లో ఏ విధంగా అయితే 4 భాగాలు మిగతా ఉంటాయో కర్నికల్ జఠరికలు, అలాగా 4 పార్ట్స్గా హార్ట్ మీద కనిపిస్తూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్కి ఇక్కడ మీద ప్రోమోగ్రానైట్ మనం మీద చూస్తే బ్లడ్ సర్క్యులేషన్లో ఉన్నటువంటి ఒక్కొక్క సెల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దాని యొక్క అమరిక ఉంటుందంట దాన్ని. పైనాపిల్, జాయింట్స్ మధ్యలో ఏ విధంగా అయితే మనకి ఇక్కడ టెండాన్స్ లోపల ఉన్నటువంటి లిక్విడ్ మిగతా ఉంటుందో ఆ ఫార్మేషన్లో దాన్ని ముక్కను కట్ చేస్తే ఆ విధంగా ఉంటుంది. క్యారెట్ మీరు కట్ చేయండి, మన కంటి లోపల, అంటే మన కంటి లోపల ఏ విధంగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది సార్ ఇట్లా, సేమ్ మీరు క్యారెట్ని కట్ చేస్తే దీని లోపల కూడా అదే డాట్స్తో మిగతా వస్తుందంటే క్యారెట్. కిడ్నీ బీన్స్ మీరు చూసే ఉంటారు, కిడ్నీ బీన్స్ ఈక్వల్ టు మన కిడ్నీస్ ఎలా ఉన్నా కిడ్నీ బీన్స్ అలాగనే ఉంటుంది. లంగ్స్, మన ఈ లంగ్స్ లోపల మన గాలిని గ్రహించడం కోసం మనం మీద పెట్టినామో ఇలా గ్రేప్ ఏ విధంగా అయితే గుత్తులుగా ఉంటుందో ఆ విధంగా లంగ్స్ మిగతా ఉంటాయి. జింజర్ ఏ విధంగా ఉంటుందో జింజర్ యొక్క ఆకారంలో మన స్టమక్ ఉంటుంది. స్వీట్ పొటాటో ఆకారంలోనే ఇందా మనం చెప్పుకుంటే ప్యాంక్రియాస్ ఉంటుందంట. అవకాడోలాగానే యుటిరస్, స్త్రీ యొక్క యుటిరస్ అవకాడోలాగా మిగతా ఉంటుంది. అంటే ఈ ఇంగ్రీడియంట్స్ ఇవి అన్నీ కూడా ఎస్పెషల్లీ నేచర్ నుంచి డైరెక్ట్గా మీద చెప్తున్నారు. ఒక్కొక్క ఆర్గాన్కి ఇవి ఉపయోగపడుతుంటాయి అని చెప్పి అనుకోని ఇక మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నా. ఇక మీకు కిడ్నీ బీన్స్ కానీ, క్యారెట్ కానీ, వాల్నట్ కానీ, స్వీట్ పొటాటో కానీ, గ్రేప్స్ కానీ, అర్థమవుతుందా సార్? నేచరే మనకు అందిస్తుంది, కాకపోతే ఏం చేస్తున్నాడో మనం పట్టించుకోవట్లా. వాటిని మనం మన దగ్గర కూడా తీసుకోవట్లేదు. ఏం తీసుకుంటున్నాం అని చెప్పారంటే, ఏదైతే ఇక్కడ చూడండి మీకు ఒకసారి, ఏదైతే మన శరీరానికి హానికరమో దానికి ఎక్కువ చూస్తూ ఉన్నాం. ఆలు చిప్స్, ఇంట్లో ఎంతోమంది డీమార్ట్కి, సూపర్ మార్కెట్కి పోగానే చిప్స్ చాలా మంది కొంటా ఉంటారు సార్. చిప్స్ చాలా మంది కొంటా ఉంటారు. ఇక్కడ చూడండి, ఎక్సెస్ సాల్ట్ అనేది ఈ స్నాక్స్ అండ్ చిప్స్ తినటం వలన హార్ట్కి ప్రాబ్లం అవుతుంది, గుండెకి ప్రాబ్లం అవుతుంది. పిల్లలకు బయటకు పోతే మనం కొనేది ఫస్ట్ చిప్సే. హరి సార్ ఎసానో సార్ వही है ना, बाहर गई तो इमीडिएटली चिप्स है. चिप्स, लिवर, షుగర్ లోడెడ్ సాఫ్ట్ డ్రింక్స్. సార్ మీరు ఆర్గానిక్ మంచి చేయకపోయినా పర్లేదు, ముందు చెడు చేయమాకండి. టేస్ట్ బడ్స్ యొక్క టేస్ట్ కోసం మీరు ఫుడ్ తీసుకోమాకండి. షుగర్ లోడెడ్ సాఫ్ట్ డ్రింక్స్ అనేవి ఇక్కడ మనకి ఏమవుతున్నాయి, కంప్లీట్ లివర్ డ్యామేజ్ అయిపోతా ఉంది. కిడ్నీస్, ఎవరైతే కంప్లీట్ మైదాతో మిగతా వాడు తయారైనటువంటి న్యూడిల్స్, కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. స్వీట్స్ హెవీగా తినడం వలన ఇక్కడ మనం చూస్తున్నాం టీత్ వెళ్తుంది. కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ ఎక్కువ ఎవరైతే డ్రింక్ చేస్తూ ఉంటామో బోన్స్ తొందరగా డ్యామేజ్ అవుతున్నాయి. ఏవైతే సమ్ హైయెస్ట్ కెఫెన్ ఉన్నటువంటి డ్రింక్స్ తాగుతున్నామో, కెఫెన్ హైయెస్ట్ ఉన్న డ్రింక్ తాగుతున్నామో బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. అత్యధికంగా నూనెలో వేయించి ఏమైతే తింటున్నామో, ఫ్రైస్ ఏ తింటున్నామో లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఎన్ని రకాలుగా అయితే వీళ్ళు బిస్కెట్స్, స్నాక్స్ ఇవన్నీ మీద తింటా ఉన్నామో, కేకులు అన్ని తినిపిస్తా ఉన్నామో
కంటికి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. పిజ్జాలు, బర్గర్లు, స్పైసీ ఆయిలీ ఫుడ్ ఏది తీసుకుంటామో ఎంటైర్ డైజెషన్ ట్రాక్ డ్యామేజ్ అవుతుంది. సార్ ఇవన్నీ మాకు తెలియదా సార్, మళ్ళీ మీరు చెప్తారంటారా? కృష్ణ గారు అలాగనే చూస్తున్నాడు. సుధీర్, ఇవన్నీ మాకు తెలిసినాయి కదా సార్, మళ్ళీ చెప్తురా సార్? వెల్నెస్ సెంటర్ పోయినాను కాబట్టి మళ్ళీ మీకు చెప్పాలి, నేను తప్పదు. అర్థమైందా? తప్పదు నాకు, అది మీకు మళ్ళీ నేను చెప్పాల్సిందే. దేవన్ గారు, మీరు ఇన్నా అనకపోయి నేను చెప్పాల్సిందే నేను. అదే సార్, వినరని కాదు కానీ చెప్తా ఉన్నా. కంపల్సరీగా యాజ్ ఎ వెల్నెస్ ఎంటర్ప్రినర్ కొద్దిగా అవేర్. అంటే ప్రివెన్షన్గా మన శరీరాన్ని కాపాడుకోవాలంటే ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు ఒక్కొక్కళ్ళు. కానీ నేచర్ నుంచి దొరికినటువంటి ఆహారాన్ని, నేచర్ నుంచి మనకి మన ఆర్గానికి తగ్గట్టుగా దొరికేటువంటి ఆహారాన్ని మాత్రం మనం కన్జ్యూమ్ చేయట్లేదు సార్, మనం కన్జ్యూమ్ చేయట్లేదు. మరి ఎలా ఈ ఆర్గాన్స్ అన్నిటినీ మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం, ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం? వాళ్ళు ఖర్చు పెట్టినంత అమౌంట్ మనం ఖర్చు పెట్టలేస్తామా సుధీర్? అంత ఖర్చు పెట్టలేస్తామా? 3 లక్షల రూపాయల ఛాయ్ తాగుతావా? లేదు కదా. 3 లక్షల రూపాయల ఛాయ్ చూడ సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ಸಾರ್ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ, ನಾವು ಆರೋಗ್ಯನ ಪ್ರಿವೆನ್ಷನ್ ಕ್ಯೂರ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಹೈಯೆಸ್ಟ್ ಕಾಸ್ಟ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ಬೇಕಾಗುತ್ತೆ ಅಂತಾನೆ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಇವತ್ತೇನು ಕೆಲವೊಂದು ಹಣ್ಣು ತರಕಾರಿಗಳೆಲ್ಲ ಕೂಡ ನಮ್ಮ ಬಾಡಿಯಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂತ ಆರ್ಗಾನ್ ರೀತಿಯಲ್ಲೇನೆ ಕೆಲವೊಂದು ಹಣ್ಣುಗಳು ಆಗ್ಬೋದು, ಕೆಲವೊಂದು ತರಕಾರಿಗಳು ವಿತ್ ಫೋಟೋ ಸಮೇತ ತೋರಿಸಿದ್ರು. ಫುಡ್ ಈಸ್ ಮೆಡಿಸಿನ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅಂದ್ರೆ ನಾವು ತಿನ್ನುವಂತ ಆಹಾರನೇ ಔಷಧ ಆಗಿ ಅದ್ ಕನ್ವರ್ಟ್ ಆಗ್ಬೇಕಂತ ಹೇಳ್ತಿರ್ತಾರೆ. ಸಿಟ್ರಸ್ ಅನ್ನೋದು ಯಾವ ರೀತಿ ಇರ್ತದೆ, ವಾಲ್ನಟ್ ಯಾವ ರೀತಿ ಇರ್ತದೆ, ಟೊಮೊಟೊ ಯಾವ ರೀತಿ, ಯಾವ ರೀತಿ ಯಾವ ಅಂಗಕ್ಕೆ ಈ ಒಂದು ಪದಾರ್ಥನ ನಾವು ತಗೊಂಡ್ರೆ ನಾವು ಆರೋಗ್ಯವಾಗಿರ್ತೀವಿ, ಆ ಅಂಗ ಕೂಡ ಚೆನ್ನಾಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತೆ ಅನ್ನೋದನ್ನ ವಿತ್ ಫೋಟೋ ಸಮೇತ ಸಾರು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ಫುಡ್ ಏ ಮೆಡಿಸಿನ್, ಏನ್ ನಾವು ತಗೊಳ್ಳೋಂತ ಆಹಾರನೇ ಔಷಧ ಆಗಿ ನಾವು ಕನ್ವರ್ಟ್ ಆಗ್ಬೇಕು. ಅದೇ ರೀತಿ ಇನ್ನು ಕೆಲವೊಂದು ಪ್ರಾಡಕ್ಟ್ ನ ಏನ್ ತಿಂದ್ರೆ ಸರ್, ನೆಕ್ಸ್ಟ್ ಸರ್ ಹಿಂಗೋಗ ಸ್ಲೈಡ್ ಸರ್, ನಾವು ಏನ್ ಪದಾರ್ಥ ಅಂತ ತಿಂದ್ರೆ, ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಇದು ಈ ವಾಲ್ನಟ್ ಬ್ರೈನ್ ತರ ಇರ್ತದೆ, ಟೊಮೊಟೊ ಅನ್ನೋದು ಹಾರ್ಟ್ ಗೆ ಒಳ್ಳೇದು ಅಂತ, ದ್ರಾಕ್ಷಿ ಅನ್ನೋದು ಲಿವರ್ ಗೆ ಒಳ್ಳೇದು ಅಂತ, ಶ್ವಾಸಕೋಶಗಳಿಗೆ, ಕ್ಯಾರೆಟ್ ತಗೊಳ್ಳೋದ್ರಿಂದ ಕಣ್ಣಿನ ದೃಷ್ಟಿ ಚೆನ್ನಾಗಾಗುತ್ತೆ ಅಂತ. ಅಂದ್ರೆ ಬೀನ್ಸ್, ಕಿಡ್ನಿ ಅನ್ನೋದು, ಈ ಬೀನ್ಸ್ ತಿನ್ನೋದ್ರಿಂದ ಕಿಡ್ನಿಗಳಿಗೆ ಒಳ್ಳೇದು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಸ್ವೀಟ್ ಪೊಟೊಟೊ ಅಂದ್ರೆ ಗೆಣಸುಗಡ್ಡಿ ತಿನ್ನೋದ್ರಿಂದ ಕೆಲವೊಂದು ಇದಕ್ಕೆ ಒಳ್ಳೇದು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಅದೇ ರೀತಿ ನಾವು ತಿಂತಕ್ಕಂತ ಇವತ್ತು ಚಿಪ್ಸ್ ಆಗ್ಬೋದು, ಕೂಲ್ ಡ್ರಿಂಕ್ಸ್ ಆಗ್ಬೋದು, ಕೆಲವೊಂದು ಆಹಾರ ಪದಾರ್ಥಗಳು, ಕರಿದ ಪದಾರ್ಥಗಳಾಗ್ಬೋದು, ಇವನ್ನೆಲ್ಲ ತಿನ್ನೋದ್ರಿಂದ ಯಾವ್ಯಾವ ಆರ್ಗಾನ್ ಮೇಲೆ ಸಮಸ್ಯೆ ಬರುತ್ತೆ ಅನ್ನೋದನ್ನು ಕೂಡ ವಿತ್ ಫೋಟೋ ಸಮೇತ ಸಾರು ನಮಗ್ ಸೂಚಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ನಾವು ಇವ್ರು ಬೇರೆಯವರೆಲ್ಲ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡೋ ಪ್ರಿವೆನ್ಷನ್ ಬೆಟರ್ ದನ್ ಕ್ಯೂರ್ ಅಂತ ಏನ್ ಹೇಳ್ತೀವಿ, ಅವರಷ್ಟು ನಾವು ಕಾಸ್ಟ್ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. ಕನಿಷ್ಠ ಹಣ್ಣು ತರಕಾರಿಗಳನ್ನ ಆದ್ರೂ ಕೂಡ ನಾವು తింత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సార్ ಒಂದು ఇంటెన్షన్ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఎస్ సార్. సేమ్ ఇక్కడ మీరు చూడండి, ఏ ఆర్గాన్ అయితే మన, అంటే ఏ ఫుడ్ అయితే మన ఆర్గాన్ని ప్రొటెక్ట్ చేస్తుందో, అలాగనే అవే కొన్ని ఆర్గాన్స్ మన లోపల ఉన్న వేస్టేజ్ని కూడా డీటాక్స్ చేస్తున్నాయి బయటికి. ది ఫుడ్ దట్ క్లీన్ అవర్ ఆర్గాన్స్ న్యాచురల్లీ. ఫుడ్ ఇది అర్థం చేసుకోండి. ఫుడ్ 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 అదే ఫుడ్ మనకి ఎనర్జీని ఇస్తుంది. అదే ఫుడ్ మనకి ఏం చేస్తుంది, ఇక్కడ న్యాచురల్గా మన శరీరంలో ఉన్నటువంటి వేస్టేజ్ మొత్తాన్ని బయటకు తీసుకెళ్తుంది, డీటాక్స్ చేస్తుంది. లివర్ డీటాక్స్ కావడానికి ఇక్కడ ఏ ఆర్గన్ కావాలో ఇక్కడ క్లియర్ మీరు చూడండి. లివర్ డీటాక్స్కి ఏం కావాలి, హార్ట్ స్ట్రాంగ్గా మిగతా ఉండడానికి దానికి ఏం కావాలి, కిడ్నీ క్లీన్స్కి ఏం కావాలి, గట్ అండ్ బ్లడ్కి ఏమేం కావాలి కాంబినేషన్, బ్రెయిన్. అంటే ఎంటైర్ నేచరే మనకి ఏం కావాలో పూర్తిగా ఇస్తుంది. అర్థమైంది సార్? ఒక ఆర్గాన్ హెల్తీగా ఉండాలన్నా, ఆర్గాన్ డ్యామేజ్గా ఉండాలని చెప్పన్నా, నేచర్ నుంచి మనం ఏం తీసుకుంటున్నాం, ఏమి తీసుకోవట్లేదు అని చెప్పిన ఒకదాని మీద డిపెండ్ అయి ఉంది. సో ఇక్కడున్న మనం ప్రివెన్షన్గా ఎందుకు ఫుడ్ ఐటమ్ తీసుకోవట్లేదు, ఎందుకు తీసుకోవట్లేదు ఫుడ్ ఐటమ్ ప్రివెన్షన్గా? మన ప్రోడక్ట్, ప్లీజ్ బిలీవ్ చేయండి, మన ప్రోడక్ట్. మీరు వేదాస్ ప్రో పల్స్ గురించి తెలుసుకోవాలని చెప్పానంటే ముందు మీ ఆర్గాన్ మీకు తెలియాలి, అసలు ఎందుకు ఈ ఫుడ్ తీసుకోవాలో మీకు తెలియాలి.
ఈ ఫుడ్ ఎందుకు తీసుకోవాలని మీకు తెలియకపోతే మీరు దీన్ని మందులాగానే వాడతారు. ఏం సార్, దీన్ని మెడిసిన్ లాగానే వాడతారు. ఇట్ ఇస్ నాట్ ఏ మెడిసిన్. మీకు మళ్ళీ రిక్వెస్ట్ చెప్తున్నా, వేదాస్ ప్రోపల్స్, వేదాస్ స్టెమ్, ఇట్స్ నాట్ ఏ మెడిసిన్, నాట్ ఏ మెడిసిన్, ఇట్ ఈస్ ఏ ఫుడ్ సప్లిమెంట్. మన శరీరానికి అవసరం ఉందా లేదా? 83 సూపర్ ఇంగ్రీడియంట్స్తో మీ ప్రతి ఒక్క ఆర్గాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చినటువంటి ఫుడ్ ఇది మనకి. 83 సూపర్ ఇంగ్రీడియంట్స్. రియల్లీ చెప్తా ఉన్నా, మీరు తెలుసుకోవాల్సింది ఆ ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకి సెషన్ స్టార్ట్ అయినాయి. వన్ బై వన్ ఇన్ డెప్త్ మనం మిగతా వెళ్ళిపోదాం. రియల్లీ మీకు డైట్ సెల్లింగ్లో ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, మీరంటూ మీ పేజీని ఒకటి డైట్ సెల్లింగ్లో ఉండాలని చెప్పంటే మాత్రం ఇటువంటి ప్రోగ్రాంలకు వచ్చి అటెండెన్స్ వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయామని చెప్పిన మాత్రం ఉండమాకండి. దయచేసి ఒకవేళ ఒక పావుగంట లేట్ అయినా, తొందరగా క్లోజ్ అయినా, లేట్ అవుతున్నా వెయిట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క సెషన్కి దానికి తగ్గట్టుగా ఉంటుంది తప్ప ఈ సెక్షన్లో మాట్లాడింది మళ్ళీ ఇంకో సెషన్లో రాదు. సో ఇప్పుడు మీకు అర్థం కావాలి ప్రివెన్షన్ అంటే. ప్రివెన్షన్ ఎంత కాస్ట్లీ ఉంది, ఎంత కాస్ట్ పెడుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఆ కాస్ట్ తగ్గట్టే వాళ్ళ లైఫ్ ఉంటూనే లేవా? వాళ్ళు ఎంతైతే వాళ్ళ హెల్త్ కోసం ఖర్చు పెడుతున్నారో దానికి తగ్గట్టే వాళ్ళు ఉన్నారు. మనం ఏం ఖర్చు పెడుతున్నాం హెల్త్ కోసం? కాలిక్యులేట్ చేయండి. ఒక్కరోజు మీ హెల్త్ కోసం మీరు ఏం ఖర్చు పెడుతున్నారు? సార్, ఇంట్లో తినే రైస్ని, ఇంట్లో ఉండే కర్రీని, ఇంట్లో ఉన్న రైస్ని తీసుకొని ఈరోజు నాకు కడుపు నిండిపోయింది కాదండి. కడుపు నిండటం అనేది ఇంపార్టెంట్ కాదు సార్. కడుపు నిండటం అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ నిండటానికి ఏం తిన్నాం అనేది ఇంపార్టెంట్. అర్థమే సార్? ఆ నిండడానికి ఏం తిన్నాం అనేది ఇంపార్టెంట్, ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. 83 రకాల సూపర్ ఇంగ్రీడియంట్స్ మీ ఆర్గాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మాత్రమే ఇది తయారు చేయబడింది. ప్లీజ్ దీన్ని వేరే పేషెంట్ని దోలాడి నీకు డయాబెటిక్ ప్రాబ్లం ఉంది నా ప్రోడక్ట్ వాడండి, మీకు హార్ట్ ప్రాబ్లం ఉంది ఈ ప్రోడక్ట్ వాడండి, మీ కిడ్నీ ప్రాబ్లం ఉంది ఈ ప్రోడక్ట్ వాడండి అని చెప్పి మాత్రం ప్రమోట్ చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే నువ్వు ప్రమోట్ చేస్తే నువ్వు స్పెషలిస్ట్ అయితేనే ప్రమోట్ చేయాలి. ఇట్ ఈస్ ఎ ఫుడ్ సప్లిమెంట్. ఓవరాల్ ఇట్ ఈస్ ఏ ఫుడ్ సప్లిమెంట్. ఫుడ్ సప్లిమెంట్ ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమ్ చేయొచ్చు. అర్థమైందండి? ఫుడ్ సప్లిమెంట్ ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమ్ చేయొచ్చు. సో మనం ప్రతి ఒక్కళ్ళకి ఇట్ ఈస్ సపోర్ట్. సార్ మీకు ఓకే, మీ ఇంట్లో అందరూ వాడవచ్చు, మీకు డయాబెటిక్ ఉందా, డయాబెటిక్ సపోర్ట్ చేస్తుంది. డయాబెటిక్ వల్ల మీకు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ముందు ఇది సపోర్ట్గా ఉంటుంది. సార్ నా డయాబెటిక్ తగ్గిద్దా? సరే, ఇది ఎస్పెషల్లీ డయాబెటిక్ కోసం మాత్రమే తయారైన ప్రోడక్ట్ కాదు. మీరు తగ్గిద్ది అని చెప్పి మీరు మాట ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కదా. అర్థం చేసుకోండి. వాళ్ళు ఏ విధంగా ఉంటారో తెలియదు, ఎప్పుడు నిద్రపోతారో తెలియదు, ఎప్పుడు లేస్తారో తెలియదు, ఎప్పుడు ఏం తింటారో తెలియదు. ఎలా గ్యారంటీ ఇస్తావు? డాక్టరే ఒక 1 మంత్ మెడిసిన్ రాస్తే 1 మంత్ మెడిసిన్లో తగ్గలేదు అంటే మినిమం 3 మంత్స్ రాస్తే 3 మంత్స్ మెడిసిన్లో తగ్గలేదు అని చెప్పారంటే మళ్ళీ డోస్ మార్చిస్తాడు. ఎస్ సార్? నో సార్? చూడ సార్, డోస్ మార్చిస్తారా లేరా? ఈ డోసు తగ్గలేదండి అని చెప్పి ఇంకో డోస్ మార్చిస్తారు. మరి మీరు ఏ డోస్ ఇస్తారు? తగ్గిద్దని ఎలా చెప్తారు మీరు? అంటే తగ్గదు అని చెప్పలేము, తగ్గిద్ది అని చెప్పలేము. అది వాళ్ళ శరీర తత్వం. అదే సార్, వాళ్ళ శరీర తత్వం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఈ ప్రివెన్షన్ కేటగిరీలో రావాలని చెప్పాలంటే ఒకసారి బయట మీరు పోయి చూడండి, ఎంతమంది మనం ఈ ప్రోడక్ట్ ఇవ్వచ్చు? పేషెంట్ల కంటే ఎక్కువ మంది వాళ్ళకి ఇవ్వచ్చు కదా సార్, ప్రివెన్షన్లో ఉన్న వాళ్ళకి. ఎస్ సార్? హరి సార్, कितने जन दे सकते हैं सर हमें? यस सर दे सकते हैं कंप्लीट. सर, अभी पेशेंट तभी देखिए हमारा तो, पर हाँ, पेशेंट देखिए तो घर में एक ही रहे, लेकिन सर। वो प्रिवेंटिव पर्पस में कितने जन है देखो. यस सर एक पेशेंट है 10 प्रिवेंटिव में Yes, है sir. सर. ప్రివెంటివ్ వెల్నెస్ కైబోలితో అంటే ఎవరు కూడా ఇక్కడ ప్రివెన్షన్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవట్లేదు. తెలియట్లేదు వాళ్ళకి. ప్రాబ్లం అయినప్పుడు ఆస్తిపాస్తులు అన్నీ అమ్ముకుంటున్నారు సార్. సో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ప్రివెంటివ్. ఇక్కడ మనకు కనిపించేది అంటే ఎక్కడే మీరు చూడండి, ప్రతి ఒక్క ఆర్గానిక్ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. మెయింటైన్ ది హెల్త్ లిపిడ్ ప్రొఫైల్. వేదాస్టెమ్ లిపిడ్ ప్రొఫైల్కి మంచిగా ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ మెయింటైన్ హెల్తీ లిపిడ్ ప్రొఫైల్ న్యాచురల్లీ. మీ లిపిడ్ ప్రొఫైల్ని సహసిద్ధంగా ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చేస్తుంది. సపోర్ట్ కార్డియోవాస్కులర్ బ్లడ్ అండ్ హెల్త్. సపోర్ట్, నాట్ క్యూర్.
అర్థమైంది సార్. సపోర్ట్కి క్యూర్కి కొద్ది వ్యత్యాసం తెలుసుకోండి. బ్రెయిన్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది, మన శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ ప్యాడ్ని తీయడానికి, కొద్దిగా లీన్ మజిల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏం జరుగుతున్నాయి అక్కడ, సపోర్ట్, ఒక సపోర్ట్ సిస్టంలో మిగతా ఉన్నటువంటి ప్రొడక్ట్స్. మీరు ఒకసారి మన వెబ్సైట్లోకి వెళ్తే సార్, ఒకసారి మీరంతా ఇంకొక 5 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను మీకు. మనం మన వెబ్సైట్లో కానీ ఒకసారి చేస్తే 1 minute. ఒక్క నిమిషం సార్. సార్ దీంట్లో ఎవరైనా వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తున్నారా? మన వెబ్సైట్లో మీకు ప్రోడక్ట్ గురించి, ఇది మన వెబ్సైట్. హరి సార్ ఓపెన్ అవ్వనా? ఎస్ సార్, ఎస్ సార్, ఓపెన్. ఇది మన వెబ్సైట్. మీరు చూడండి, అంటే ప్రొడక్ట్ని మన కంపెనీ ఎలా ప్రమోట్ చేస్తుంది. ఇక్కడ ప్రొడక్ట్ తప్పితే మీకు ఏది కనిపించా చూడండి. కంప్లీట్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగా ఇట్లా స్లైడ్ అయిపోతూనే ఉంటాయి, టోటల్ అన్ని స్లైడ్ అవుతున్నాయి. ఇక్కడికి వెళ్ళాం, కంపెనీ వెళ్ళాం, అబౌట్ అస్ ఎవ్రీథింగ్ మిగతా ఉంటుంది, సర్టిఫికేషన్ రెడీగా ఉంటుంది. ప్రొడక్ట్లో వేదాస్ ప్రోపల్స్ అని చెప్పానే నీట్గా అక్కడ ప్రొడక్ట్ మనకు కనిపిస్తూనే ప్రొడక్ట్ని మనం ప్రమోట్ చేస్తున్నాం ఇక్కడ. అలాగనే మీరు కింద ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు ఫాలోడ్ బై ఇన్స్టాగ్రామ్ మనం క్లిక్ చేసాం. ఇక్కడ మీరు చూడండి, టోటల్ కంపెనీ మొత్తం ఎవ్రీ ప్రొడక్ట్ ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసి మనం చూపిస్తూ ఉన్నాం, ఎలా సపోర్ట్ చేస్తుంది, ఎలా చేస్తుంది. డైలీ ఇంట్లో ఏం కావాలో అన్నీ కూడా మనం ఇక్కడ సబ్మిట్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాం. అలాగే మీరు యూట్యూబ్లోకి వెళ్ళిపోతే నెంబర్ ఆఫ్ వీడియోలు, టెస్టిమోనియల్స్, ఎన్ని కంపెనీ ఆడ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి యూట్యూబ్ని క్లిక్ చేస్తే చాలు డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళిపోతారు. మీరు ఏమైనా 1-to-1 ప్రయాణం చెప్తున్నా, వేరే వాళ్ళకి చెప్పాలని చెప్పి అనుకున్నప్పుడైనా కానీ ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ మీరు చూడండి, అన్ని ప్రోడక్ట్ మీద ఎన్నో రకాల టెస్టిమోనియల్స్ మనకు దీంట్లో ఉన్నాయి. టోటల్ కంపెనీ ఎవ్రీథింగ్, కంపెనీ హెడ్ ఆఫీస్ ఏంటి, దాంట్లో టెస్టిమోనియల్స్ ఏంటి, ఎన్ని నెంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ మిగతా ఉన్నాయి. ప్రొడక్ట్ ఏమిటి, ఇవి ఎవరు మీరు యూటిలైజ్ చేసుకోవట్లేదు. ప్రివెన్షన్ పర్పస్లో అవతల వ్యక్తికి తెలియచేయాలి అని చెప్పానంటే మన దగ్గర ఏమున్నాయి, మీ అన్ని డౌన్లోడ్ చేయాలని మీరు చేసుకోలేరు. అర్థమవుతుందా సార్? వీటన్నిటిని మనం అక్కడ ఈజీగా మీరు మొబైల్లో ఆపరేట్ చేస్తే చాలు అన్ని దీంట్లో వచ్చేస్తాయి. ప్రివెన్షన్ పర్పస్ సార్, అర్థమైంది సార్, ప్రివెన్షన్ పర్పస్ సార్. సో దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్రొడక్ట్ ట్రైనింగ్ అని చెప్పానంటే ఆ ప్రోడక్ట్లో ఏ ఇంగ్రీడియంట్ ఉంది, దాన్ని ఏ డిజార్డర్కి ఇవ్వాలి, ఏ డిసీజ్కి ఇవ్వాలి కాదు. వేదాస్, మన వేదామృత్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ప్రోడక్ట్ ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమ్ చేయడం కోసం ప్రివెంటివ్, కంపెనీ యొక్క స్లోగనే వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్. అర్థమైంది సార్? ఇవాళ సమాజానికి కావాల్సింది డిసీజ్కి, డిజార్డర్కి మందు కాదు. మీరు అర్థం చేసుకోండి.
సార్, డిసీజ్కి డిజార్డర్కి మందు కాదు, ఆ డిసీజ్ రాకుండా, ఆ డిజార్డర్ రాకుండా కాపాడుకోవటం ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనం తెలియజేసే దాన్ని బట్టి పీపుల్కి అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూశారు, ఇంతమంది సినీ యాక్టర్స్, ఇంతమంది సెలబ్రిటీస్ ఆరోగ్యంగా ఉండటం కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు. ఇవాళ మనం ఒక వేదాస్ ప్రోపల్స్ తీసుకుంటే 83 రూపీస్ ఖర్చు పెడుతున్నాం మనం ఫర్ డే. ఎంత? 83 or 84 రూపీస్. కాల్కులేట్ చేయండి. 30 డేస్, 30 డేస్కి ఒక బ్యాక్ 30 డేస్కి మనం వాడుతున్నాం అని చెప్పంటే ఫర్ డే ఎంత పడుతుంది? హౌ మచ్ వి స్పెండ్? యావరేజ్ 84 రూపీస్ ఫర్ డే. అంటే మీ లోపల ఉన్న అన్ని ఆర్గాన్స్ని కాపాడుకోవడం కోసం ఖర్చు పెట్టేది ఎంత అని చెప్పానంటే 84 రూపీస్. సో ఇక్కడ ఒక చిన్న విషయం నేను క్లోజ్ చేసి నేను హరీష్ సార్కి ఇస్తాను. నేను ఒక చిన్న విషయం ఏంటి అని చెప్పానంటే, సార్ దీంట్లో వేదాస్ ప్రోపల్స్ ఉంది, వేదాస్ స్టెమ్ ఉంది, దేనికి వాడాలి అని చెప్పినట్టు ఒక చిన్న కన్ఫ్యూషన్ మీ మైండ్లో ఉంటుంది. అది ఇంతకుముందు ఫస్ట్ మీటింగ్లో నేను క్లియర్ చేశా. మళ్ళీ ఒకసారి మీకు ఒక్క స్లైడ్లోనే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు నేను. రైట్, ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు దాకా ప్రోగ్రాంలో ఉండి లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోయిన వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు అని చెప్పి అనుకోవాలి. మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది, మీరే ఎవరైనా తీర్చాలి ఉండాలి అప్లైన్ లాగా ఉన్న వాళ్ళైతే. ఇక్కడ చూడండి, మన దగ్గర 2 ప్రోడక్ట్లు ఉన్నాయి కదా. ఒకటి వచ్చేసేమో వేదాస్ ప్రోపల్స్, ఇంకోటి వేదాస్ స్టెమ్. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, వేదాస్ ప్రోపల్స్ అని చెప్పి అనేది ఇక్కడ మీకు కనిపించడం అంటే ఒక డెవలప్డ్ ఆర్గాన్. ఒక ఆర్గాన్ పూర్తిగా ఏదైతే డెవలప్ అయిపోయిందో ఈ ఆర్గాన్కి సంబంధించి, ఈ ఆర్గాన్ యొక్క టోటల్ ఈ వ్యవస్థకు సంబంధించి ఇక్కడ నేను ఏదైతే ఇప్పుడు సర్కిల్ గీస్తున్నానో ఈ సర్కిల్లో ఉన్న ఆర్గాన్స్ అంటే పూర్తిగా డెవలప్ అయిన బ్రెయిన్, ఇంటెస్టైన్ అండ్ లివర్, హార్ట్, బోన్, ఇలా స్కిన్, ఎవ్రీథింగ్ ఉన్నాయి కదా. వీటన్నిటికీ మన ప్రోపల్స్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. ప్రోపల్స్ అనేది వీటికి ఉపయోగపడుతుంది. క్లియర్? ప్రోపల్స్ అనేది ఏమైంది మనకి వీటికి ఉపయోగపడుతుంది. ప్రోపల్స్ ఈ ఆర్గాన్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. క్లియరా సార్? ప్రోపల్స్ అనేది గుండె, లివర్, కిడ్నీ, ఇట్లా ఆల్ ఆర్గాన్స్ అన్నిటికి కూడా ఇట్ ఈస్ ఏ ప్రొటెక్షన్. అర్థమైందా? సెల్లార్ లెవెల్లో దానికి ప్రొటెక్షన్లో మిగతా ఇస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకో ప్రోడక్ట్ ఉంది, మనం చెప్పుకోవాల్సిన ఇంకో మెయిన్ ప్రోడక్ట్ ఉంది. దాన్ని మనం వేదాస్ స్టెమ్ అని చెప్పన్నాం. మరి ఈ వేదాస్ స్టెమ్ దేనికి ఉపయోగపడుతుంది? వేదాస్ స్టెమ్ దేనికి ఉపయోగపడుతుంది? ఇక్కడ మీరు చూడండి, వేదాస్ స్టెమ్ని అడల్ట్ స్టెమ్ సెల్. ఓకే, ఇప్పుడు మనకు ఒక 2 ప్రోగ్రాంలు అయిపోయినాయి. నెక్స్ట్ జరగబోయే ప్రోగ్రాంలో దీని గురించి ఇన్డెప్త్ మీకు చెప్తా. కానీ ఈరోజు హింట్ ఇస్తున్నా మీకు నేను. ఇక్కడ మీకు కనిపించేవి ఉన్నాయా? ఫస్ట్ ఇక్కడ రైట్, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ స్టెమ్ సెల్ కనిపిస్తుంది మీకు. స్టెమ్ సెల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. తల్లి గర్భంలో ఎప్పుడైతే అండం అండ్ మన ఫెర్మ్ 2 కలిసిన తర్వాత ఫస్ట్ వచ్చే జైగోట్. ఈ జైగోట్లోంచి ఏమైందంటే మనకి న్యూరాన్ డెవలప్ అవుతుంది. న్యూరాన్ తర్వాత బ్రెయిన్ డెవలప్ అవుతుంది. ఎంటియోసైటిస్ తర్వాత ఇంటెస్టైన్ డెవలప్ అవుతుంది. హెపటోసైటిస్ తర్వాత లివర్ తయారవుతుంది. కార్డియాక్ సెల్స్ తర్వాత హార్ట్ తయారవుతుంది. ఆస్టియోసైటిస్ తర్వాత బోన్ తయారవుతుంది. సో వేదాస్ స్టెమ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి న్యూరాను, ఎంటోసైటిస్, హెపటోసైటిస్, కార్డియో సెల్స్ అండ్ ఆస్టియోసైటిస్ ఉన్నది కదా, వీటి యొక్క మూలాల నుంచి పనిచేస్తుంది. అది వీటి యొక్క మూలాల నుంచి మనకి వేదాస్ స్టెమ్ పనిచేస్తుంది. రిమైనింగ్ ఉన్నటువంటి ఈ ఆర్గాన్స్ లెవెల్లో వేదాస్ ప్రోపల్స్ పనిచేస్తుంది. సో దీని మీద మీకు రాబోయే నెక్స్ట్ సెషన్స్లో ఇంకా ఇన్డెప్త్గా మీకు నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా దాని గురించి. సో ఈరోజు ఎందుకంటే ప్రోడక్ట్ గురించి తెలుసుకునే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి, దేనికి యూజ్ చేయాలి అని చెప్పినటువంటి విషయాన్ని మనకి క్లియర్ కాకుండా మనం వెల్నెస్ ఎంటర్ప్రినర్ కాలేము. సో ఈరోజు సబ్జెక్ట్ మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. చౌడా గారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ హరి సార్కి ఇస్తారు. సో అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ జరగబోయే ప్రతి ఒక్క ప్రో ట్రైనింగ్ సెక్షన్ దయచేసి మిస్ చేయమాకండి. ఎందుకని చెప్పంటే మీ ద్వారానే రేపొద్దున ఎంతో మందికి ఈ సబ్జెక్ట్ వెళ్ళాలి, మీ ద్వారానే వెళ్ళాలి.
కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని నిలబడాలని చెప్పి అనుకుంటే మాత్రం అటెండ్ కాండి. మళ్ళీ చెప్తున్నా సార్, ప్రో ట్రైనింగ్ మీన్స్ నా ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటి గురించి చెప్పడమే కాదు, అసలు వాటి యొక్క ఉపయోగం ఎందుకు వాడాలి, ఏ విధంగా వాడాలని చెప్పి అనేది మనకు అవసరం. ఇప్పుడు అది మనకి నిజంగా ఉపయోగం ఉందా లేదా అని చెప్పనే విషయం మనకి చాలా అవసరం. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, ప్రివెన్షన్ ఈజ్ ఏ కాస్ట్లీ. అటువంటి ప్రివెన్షన్లో మన బాడీని కాపాడుకుంటామని చెప్పాలంటే రియల్లీ చెప్తున్నా, వీఆర్ బ్లెస్డ్. మనందరం అదృష్టవంతులం కాబట్టే ప్రివెన్షన్లో మనం మన శరీరాన్ని కాపాడుకుంటున్నాం. స్టిల్ ఇప్పటికీ అది తెలియక బయట ఉన్న వాళ్ళు ఎంతో మంది ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అందరికి విష్ ఆల్ ది బెస్ట్. చూడండి సార్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి హరిసార్కి ఇవ్వండి. హరిసార్ Thank you. ఒక నిమిషాల్లో మన ఒపీనియన్ తీసుకొని Yes, sir. Yes. 5 minutes లో క్లోజ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, అందరు థ్యాంక్